आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीगुरुभ्यो गुरुगाరు ప్రార్థన శ్లోకం నాకు ఇచ్చినటువంటిది భారద్వాజ కులోజాతం అనంతాచార్య పురోత్సుతం రామానుజాచార్య సదృశ్యం వేదవ్యాసం అంటే శ్రీగురుభ్యో. మన భారతీయ సంస్కృతిలో ఒక విశిష్టమైన లక్షణం ఏంటంటే విదేశాలలాగా కేవలం ఫలానా వారి పుత్రులం అని మన కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పుకోవడం కాకుండా ఫలానా గురువు గారి శిష్యులం అని చెప్పుకోవడం మన సాంప్రదాయంలో భాగం. ఇలా మీ అందరితో పాటు, ఎందుకంటే శిష్యులందరూ గురువుకి పుత్రులే కాబట్టి మీరందరూ గురువుగారికి పిల్లలే, మీతో పాటు నేను ఒకండి. అట్లా మనం ఈరోజు ఈ చక్కగా మీరు పెట్టుకున్నటువంటి ఈ హాల్ పేరు చూస్తే కూడా చాలా ఆనందం కలిగింది. వివేకంతో ఆనందాన్ని పొంది నలుగురికి పంచినటువంటి వివేకానందుడు గురువు యొక్క ఆశీర్వచనంతో భారతీయ ఖ్యాతి దేశ విదేశాలకు తీసుకువెళ్ళి మనం విదేశీ పాలన వల్ల మనకి ఏమాత్రం ఈ కాన్ఫిడెన్స్ అనేది లేకుండా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని స్థితిలో ఉన్నప్పుడు మన భారతీయ విజ్ఞానం, మన హిందూ సాంప్రదాయ విశిష్టత విదేశాల్లో చాటి మనం భారతీయులను చెప్పుకోవడానికి, గర్వపడడానికి ముఖ్యమైన కారణమైన స్వామి వివేకానంద వారి పేరు మీద ఇదే ప్లేస్లో మనం గురుగారు రాసినటువంటి పుస్తకాల గురించి మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గురువుగారు పుస్తకంలో రాస్తూ రామకృష్ణ పరమహంసే కనుక లేకపోతే ఈ పాటికి భారతీయులు ఎంతో మంది పరమతానికి అనుసరిస్తూ హిందూ మతం అనుసరించే వాళ్ళే లేకుండా పోయేవారేమో అని చెప్పి మనకి జాతీయ వాక్యంలో వారి గురించి చెప్పారు. ఇందాక శ్రీనాథ గారు చెప్పినట్టుగా గురువు గారు గురించి చెప్పినవన్నీ కూడా సంపూర్ణమైన వాస్తవాలు. మిగతా నా గురించి చెప్పినవన్నీ వారి యొక్క అభిమానానికి నిదర్శనం అంటే. అయితే ఇక్కడ మన ఎక్కడ యోగ మిత్రులు కలుసుకున్న శాఖల్లో గురువుగారు రాసిన పుస్తకాల గురించి నలుగురు కలుసుకుని మాట్లాడుకుందాం, అందరూ చెప్పుకుందాం అని నేను తరచూ చెప్తున్నాను. అలాగే మన ప్రెసిడెంట్ గారు కూడా అదే సలహా అందరికి ఇచ్చారు. దాన్ని అనుసరించు మనం చదువుకుంటూ మనతో పంచుకుంటే మనకి ఆనందాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే జ్ఞానం వల్ల మనకి చాలా గొప్ప విషయాలు తెలుస్తాయి, కానీ అది ఒక్కటే అన్ని రకాల ఆనందాన్ని ఇవ్వలేదు. ఆ వ్యాస భగవానుడు ఎంత మహాత్ముడు అంటే మనం శ్రీ మహావిష్ణు యొక్క అవతారాల్లో చెప్పుకునే వారిలో వ్యాసుల వారు ఒకరు. ఆ వ్యాసుల వారు 18 మహాపురాణాలు, అష్టాదశ పురాణాలు అంటాం, ఉపపురాణాలు, తర్వాత ఇతిహాసాలు, భారతం, ఇవన్నీ కూడా రాశాడు. ఇవన్నీ రాశాక కూడా ఆయనకి సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. కారణం తెలియకుండా అసంతృప్తితో ఉన్నారు ఆయన. ఇంత అసంతృప్తికి కారణం ఏంటో కూడా తెలీదు. కానీ ఇలాంటి సందర్భంలో ఎవరికి వాళ్ళు ప్రార్థించినా ప్రార్థించకపోయినా గొప్పవారు ఆటోమేటిక్గా టైంకి కరెక్ట్గా సూచనలు, సందేశాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే కేవలం మానవ ప్రయత్నం చాలా ముఖ్యమైనది అయినా కానీ అనుకోకుండా దైవానుగ్రహం కలిగి గొప్ప గొప్ప పరిణామాలు జరిగాయి. వాల్మీకి మహర్షి
పక్షుల జంట చనిపోతే కోపంతో కిరాతుడి మీద ఆయన తిడుతూ అన్న మాట చందోబద్ధంగా రావడం, అతనే ఆశ్చర్యపోవడం, తర్వాత ఆయనకి నారదుడు ఈ రామాయణాన్ని బోధించడంతో ముందు జరగబోయే కాలానికి ముందే దాన్ని గ్రహించి అలా రామాయణ మహాకావ్యం తెలుగు మన సంస్కృతలో వచ్చినటువంటి మొదటి కావ్యం శ్రీమద్ రామాయణం అలా వచ్చింది. ఇలాంటి సందర్భంలోనే మళ్ళీ ఈ నారద మహర్షి యొక్క ప్రేరణ వల్లే మళ్ళీ ఈ వ్యాసుల వారికి ఉపదేశం జరిగింది. భాగవతం ఎందుకు అంటే మనం చెప్పుకోవాలంటే సింపుల్గా భాగవతం అని 10 సార్లు అంటేనే అర్థం అవుతుందని చెప్పారు గురుగారు. భాగవతం అంటే భాగవతం కోసం చెప్పినటువంటిది భాగవతం. భగవంతుడి గురించి భాగవతోత్తముల గురించి చెప్పినటువంటిది. ఈ వ్యాసుల వారికి ఇంతటి అసంతృప్తి, ఈ బాధ తొలగించే టైంకి కరెక్ట్గా కనపడ్డవారు ఎవరు? నారద మహర్షి. ఈ నారద మహర్షి అనగానే మనకి చాలా సినిమాల్లో, నాటకాల్లో, కథల్లో విని ఈయనేదో పుల్లలు పెట్టేవాడి కింద, నారదుడు అనగానే ఎవరన్నా పుల్లలు పెట్టేవాడిని నారదుడిలాగా ప్రవర్తిస్తున్నాడు అంటూ చిరవక్తిగా మాట్లాడడం. అసలు మనలాంటి మామూలు మనుషులు నారదులతో పోల్చుకోవడానికి ఏమాత్రం సరిపడదు. అలాంటిది ఒక నెగిటివ్ క్యారెక్టర్ని నారదుడితో పోల్చుకుంటారు. అది ఎలాంటి వాడు నారదుడు అనేది చాలా గొప్పగా భారతంలో గురువుగారు రాశారు. ఇలాంటి నారదుడు వ్యాసుల వారికి కనబడి ఇంత గొప్పగా జ్ఞానాన్ని అందరికి పంచావు, సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క అంశతో పుట్టావు, ఇన్ని చేసిన నోరారా హరికీర్తి కీర్తించలేకపోయావు. అంటే మనిషికి జపం, జ్ఞానం, తపస్సు ఎంతో ముఖ్యమైనదైనా దాంతోపాటు భక్తి అనేది చాలా ముఖ్యమని చెప్పి ఆయనకి అప్పుడు బోధించాడు. ఇది నీలాంటి వాళ్ళకే కాదు, నాలాంటి వాళ్ళని కూడా తరింపజేయడానికి ఎంతో పనికొచ్చింది. దాసి పుత్రులా పుట్టిన నన్ను కూడా తరింపజేసింది అన్నాడు. అంటే వ్యాసుల వారు ఆయన కాళ్ళ మీద పడిపోయి, మీలాంటి మహాత్ములు అన్ని లోకాలు తిరుగుతుండేవారు, మీరు ఇంత చిన్నగా మిమ్మల్ని మీరు చేసుకోవడం అంటే మేము భరించలేము అన్నట్టుగా ఆయన చెప్పారు. అంటే ఆయన బ్రహ్మ యొక్క సంకల్పం వల్ల మానసపుత్రుడు అంటే మనస్సు యొక్క ఆలోచన వల్ల పుట్టినటువంటి వాడు. ఈ భౌతికంగా శరీరంతో మామూలు వాడు పుట్టినవాడు కాదు. అంటే రకరకాల కల్పాల్లో రకరకాల రూపాల్లో కారణంతో ఈ నారద మహర్షి వచ్చారు. అంటే ఒకసారి వామనావతారానికి కాళ్ళు కడుగుతుంటే ఆ గంగాజలం నుంచి నీరు నుంచి పుట్టాడు కాబట్టి నారదుడు అన్నారు. నారాయణుని కూడా ఈ నీరు యొక్క రూపంగానే మనం చెప్పుకుంటాం. అలాంటి ఈ నారదుడు బ్రహ్మ యొక్క మనస్సు నుంచి పుట్టి ఈ సృష్టి కార్యక్రమంలో మిగతా వాళ్ళందరూ కలిసి వివాహాలు చేసుకోండి, పెళ్లిళ్ళు చేసుకొని సృష్టి సాగించండి అని చెప్తే ఆయనకి పుట్టుకతోటి బ్రహ్మజ్ఞాని మళ్ళీ పెళ్లి సంసారం ఇందులో అంతా పుట్టుబెట్టాడని ఇష్టం లేదు ఆయనకి. అందుకని తండ్రి గారు చెప్పినా సరే దానికి ఆయన పెళ్లికి ఒప్పుకోలేదు, సంసారంలో పడడానికి ఒప్పుకోలేదు. అయితే తన మాట కాదన్నాడని కోపం వచ్చి, నువ్వు వచ్చే జన్మలో 50 మంది భార్యలు కలిగిన గంధర్వుడుగా పుట్టాలి అని చెప్పి శాపం పెట్టాడు. అలా శాపం పెట్టినా సరే ఎన్ని జన్మలన్నా ఎత్తుతాను, కానీ మళ్ళీ ఈ హరికీర్తనే నన్ను హరినామే చివరికి దాని గమ్యాన్ని చేరుస్తుంది అని ధైర్యంతో ఉండి ఆయన తిరిగి బ్రహ్మకు కూడా శాపం పెట్టాడు. నీకెక్కడ ఈ రకమైన విగ్రహారాధన లేకుండా ఉండాలి అని చెప్పి. అయితే మళ్ళీ ఈయన గంధర్వుడుగా పుట్టి 50 మందిని వివాహం చేసుకొని ఆ సంసార లంపటంలో పడిపోయి ఉన్నప్పుడు
మళ్ళీ ఒక గంధర్వకాంతం చూసి కూడా కొంచెం మొహంలో పడితే అప్పుడు కోపం వచ్చి వాళ్ళకి మళ్ళీ శాపం వచ్చి దాసీపుత్రుడుగా పుట్టమని చెప్పించారు. ఇక దాసీపుత్రుడుగా పుట్టాడు మళ్ళీ జన్మలో. దాసీపుత్రుడు ఆయనకి తండ్రి ఎవరో కూడా తెలియనటువంటి హీన స్థితిలో పుట్టాడు. ఆయన తల్లి కష్టపడి ఆయనకి అన్నీ చేస్తుంటే అలా హాయిగా తింటూ పెరిగిన బాల్య దశలో ఉన్న ఆయన అక్కడికి వచ్చిన మహర్షులు వారు చేసుకుంటున్న సత్కార్యం అంటే మంచి పనిలో మనం నిస్వార్థ సేవని గురువుగారు ఎలా అయితే అందరి చేత చేయించారో మనం చేయడం మొదలెడితే దానికి తెలియకుండానే సత్ఫలితాలు ఇస్తుంటాయి. అంటే మనకి తెలియకుండానే మనం ఎంతో కష్టపడి కొన్ని రకాల మనసుకు సంబంధించిన మార్పులు చేసుకోవాలని ట్రై చేస్తాం. కానీ నిస్వార్థ సేవ చేస్తూ సాధన చేస్తుంటే ఆటోమేటిక్గా ఇన్నర్ కోర్లో చేంజ్ వచ్చేస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలా కాలం అంటే మన గురువు గారు 1968లో ఈ యూస్కేపీ సంస్థని ప్రారంభించారు. దానికన్నా ముందు నుంచి అంటే నేను పుట్టక ముందు నుంచి కూడా గురువు గారికి మొట్టమొదటి తరం శిష్యులుగా రామలింగరాజు, ఈ రామసీత అక్కయ్య ఇలాంటి వాళ్ళందరూ శిష్యులుగా మొదట మనకు తెలియించారు. ఆవిడ గురుగారు ఉపదేశించిన విశ్వదాసనం ఎంతగా సాధన చేసిందంటే చివరికి లాస్ట్ స్టేజెస్లో ఆవిడ అపస్మారక స్థితిలో ఉండి కూడా విశ్వదాసనంలో చేసే అంగన్యాస కరన్యాసాలు చేసుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరిని పేరు గుర్తుపట్టట్లేదు, కానీ విశ్వదాసనంలో అంగన్యాస కరన్యాసాలు అలా ఆటోమేటిక్గా చేసేస్తాం. అంటే అంతరాత్మలో ఆ నారాయణ యొక్క సాధన అలా చేస్తూనే ఉంది. అలాంటి స్థితి మామూలుగా చేరాలంటే చాలా కష్టం. సద్గురుల యొక్క కటాక్షం వల్ల మాత్రమే అలాంటి మార్పులు మామూలుగా సాధిస్తాయి. అలా ఈ నారదుడు దాసిపుత్రుడిగా ఉన్న అక్కడికి వచ్చిన మునులందరికీ కూడా సేవ చేయడంతో అంటే మనం ఒక కారణం మనకి దీనివల్ల ఫలితం మనకు ఉపయోగం అని కారణం లేకుండా చేస్తే సంబంధం లేని వాళ్ళ మీద ప్రేమ ఉంటే దాని మీద వచ్చే ఫలితాలు కూడా చాలా అపూర్వంగా ఉంటాయి. అందుకే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు మనం చెప్పుకునే వాటిలో అవ్యాజ కరుణ అంటారు. వీరు మన తండ్రి కాబట్టి ప్రేమ, తల్లి కాబట్టి ప్రేమ, కొడుకు పిల్లలు కాబట్టి ప్రేమ అనే రకమైన ఏ రకమైన బంధుత్వం లేకపోయినా ప్రేమ కలిగి ఉండడమే భగవంతుడి యొక్క పరిపూర్ణ తత్వం. అలాంటి ఆ మహాత్ముల యొక్క సేవతోటి మనస్సు మారిపోయింది అతనికి. వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను, నేను మీతో పాటు వచ్చేస్తాను, తీసుకెళ్ళిపోండి అన్నారు. కాదు, నువ్వు ఇక్కడే ఉండాలి, మీ తల్లి ఉన్నారు, మీకు చక్కగా మంత్రోపదేశం చేస్తామని చెప్పి నారాయణ అష్టాక్షర మంత్రం ఉపదేశిస్తే దాన్ని సాధన చేసి తర్వాత జన్మలో కానీ ఆయన మళ్ళీ ఈ రకంగా ముక్తిని పొందలేదు. అలాంటి నారదుడు చెప్పాడు, నాలాంటి ఏమీ తెలియని పామరుడిలాగా పుట్టిన నేను కూడా చివరికి ఇలా నిత్యం హరినామం చేసుకుని అన్ని ప్లేసులకి ఇలా తిరగలుగుతున్నానంటే ఈ తరింపజేసింది నారాయణ మంత్రమే అని చెప్పారు. ఆ భగవంతుడి యొక్క కరుణ కటాక్షం స్మరణ అందుకే మహాత్ములు వాళ్ళు ఏ పని చేసినా దాని పర్పస్ మెయిన్ భగవంతుడి యొక్క కటాక్షం కోసమే. పోతన గారు తెలుగులో భాగవతాన్ని మొదలెట్టినప్పుడు కూడా శ్రీ కైవల్య పదంపు చేరుటకునై చింతించదని లోకరక్షైకారంభకు దానవోద్రేక సంపకు భక్త పాలన కళా సంరంభకు కేడీలోల విలసదృజాల నానాకంజాత భవాంత నింబకు మహానందాంగన నింబకు అన్నారు. ఆయన ఈ రాక్షసుల యొక్క కోపాన్ని అణిచేవాడు. ఈ నందనందనుడైన ఆ
శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుంటాను. ఎందుకోసం రాస్తున్నాను అంటే శ్రీ కైవల్య పదం చేరడానికి, పునర్జన్మ లేకుండా ఉండడానికి చేరతాను అని చెప్పి. అంటే వాళ్ళు రాసిన పర్పస్, వ్యాసుల వారు ఈ భాగవతాన్ని మొదలుపెట్టింది అది అల్టిమేట్. అన్నిటికన్నా ఏది చేస్తే అన్ని రకాల కోరికలు తీరుతాయో, అసంతృప్తి పూర్తిగా పోతుందో అలాంటి దాన్ని ఆయన మొదలెట్టారు. అంటే భాగవతం గురించి మనం సింపుల్గా చెప్పుకోవాలి అంటే వ్యాస భగవానుడు అంటే వ్యాసదేవుడు వాసుదేవుడు గురించి రాసినటువంటి గ్రంథమే భాగవతం. ఆ వాసుదేవుడు గురించి వేదవ్యాస మహర్షి రాసినటువంటి దాన్ని మనకి సులభమైన తెలుగులో ఈజీగా అర్థమయ్యేట్టుగా మన వేదవ్యాస గురుదేవులు అందించారు. అది మనకు అదృష్టం. ఇది ఇంతకుముందు ఎవరు తెలుగులో రాయలేదా అంటే తెలుగులో మొట్టమొదట చేసినటువంటి ఈ భారతం మొదట తెలుగులో అనువదించారు ముగ్గురు కవులు. తర్వాత రామాయణం ఇవన్నీ వచ్చాయి. పోతనగా రాస్తూ కూడా నా అదృష్టం, దీన్ని తెలుగులో ఇంతకుముందు ఎవరు చేయలేదు, నేనే చేయబోతున్నాను అని చేయడమే అదృష్టం అనుకుని ఆయన రాశారు. తెలుగు నేర్చుకున్న ప్రతి వాళ్ళు ఎంతో కొంత పోతన గారి పద్యాలు నేర్చుకుని ఉంటారు. అయితే యథార్థంగా దాంట్లో ఏమాత్రం భావాన్ని మార్చకుండా యథార్థంగా అందిస్తూ, అలాని ఈ టెక్నికల్ సబ్జెక్ట్ కదా బోరు కొట్టకుండా రసవత్తరంగా అందిస్తూ గురువుగారు మనకి అందించారు. ఎందుకంటే జ్ఞానం చాలామంది ఏమంటారు, ఇది రెండు రకాల రసాలుగా చెప్పుకుంటాం. కదలి పాఠం, నారికేళ పాఠం. కొబ్బరికాయలో చాలా తీయగా ఉండే నీళ్లు ఉంటాయి, కానీ పగలగొడితే కానీ దానిలో తీపి తెలియదు, గట్టిగా ఉంటుంది. అంటే అర్థం కావడం కష్టమైన విషయాలు అని చెప్పి. అయితే ఈ కదలి పాఠం, అరటిపండు చక్కగా మనకి ఈజీగా తీసుకుని దాని యొక్క రుచిని ఆస్వాదించడానికి వీలవుతుంది. అలా గురువు గారు మనకి దీన్ని కదలీపాకంగా ఈ భాగవత సాంస్కృతాన్ని అందించారు. ఎంతోమంది ఇదివరకు దాన్ని రాయడం, అయితే కొంతమంది ప్రయత్నం చేస్తూ మొదటి నుంచి చివరి దాకా రాస్తూ మధ్యలోనే అసంపూర్తిగా ఆగిపోవడం జరిగిపోయింది. మొదటగా రాసిన దాంట్లో కూడా చివరి 2 స్కంధాల మధ్యలో అవి అంటే రాజు ఆగ్రహం, రాజు మీద కవిత్వం రాయనంటే ఆయన రాయనందుకు ఆయనకి ఈ అప్పుడంతే కవులందరూ ఏం రాసిన రాజులకు అంకితం ఇచ్చి వాళ్ళు ఇచ్చిన దాంతో ఆనందంగా జీవితాన్ని గడిపారు. ఎంత కష్టపడినా పోతన కష్టపడ్డాడు కానీ రాజుకి అంకితం ఇవ్వలేదు. ఆ కోపంతో కొంత భాగాన్ని అట్లాగా పాటు చేయడం జరిగింది. అంటే మనకి అందుకే గురువు గారు రాశారు ఏంటి అంటే, మనిషి తన యొక్క జీవితంలో రకరకాల పోరాటాల్లో విసుగు చెంది అలసిపోయి, ఎలా అయితే ఎండలో బాగా తిరిగి తిరిగి అలసిపోయిన వాడు చల్లని నీళ్లు తగిలి పైన స్నానం చేస్తే ఆనందంగా విశ్రాంతి చెందుతాడో, అలా మనం ఈ జీవన పోరాటంలో పోరాడినప్పుడు ఆ నది ఏంటి, ఆ చెరువు ఏంటి అంటే కృష్ణుడు అనేటువంటి నదిలో ఈ హరిభక్తి, ఈ మనకి శరణాగతి, అద్భుతమైనటువంటి ఆ తత్వాన్ని సాధించే శరణాగతి అనే భక్తితో ఈ కృష్ణుడనే నదిలో మనం ఈదడం ద్వారా వచ్చేటువంటి విశ్రాంతితో పోల్చారు. ఈ భాగవతాన్ని చదవడం వల్ల, దాన్ని పారాయణం చేయడం వల్ల మనకి వచ్చేటువంటి ఆనందాన్ని. ఇది భాగవతంలో మనం ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది, ఈ రకరకాల మన్వంతరాలు, మనం 4 యుగాలు చెప్తాం. 4 యుగాలు
కలిస్తే మహాయుగం, ఈ మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలు, ఇట్లా మనం ప్రతి ఏ పూజ చేసుకున్నా చదివేటువంటి సంకల్పంలో ఇవన్నీ కూడా చెప్తాం. వేదావరాహ కల్పి, వైవస్వత మన్వంతరి, ఇవన్నీ మన్వంతరం గురించి, ఈ కల్పాల గురించి ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా ఎట్లా వచ్చాయి అనేది ఆ లెక్కంతా కూడా మనకి ఇచ్చారు. అయితే ఆ కృష్ణుడి యొక్క తత్వాన్నంతా చివరికి లాస్ట్కి ఈ దశమ స్కంధంలో ఇచ్చిన ముందు కొందరు భాగవతోత్తముల గురించి ఇచ్చారు. అందులో మొదలుపెట్టిందే ఎవరితోటి? నారదులతోటి. నారదుల యొక్క గర్భజన్మ, ఆయన ఎలా తరించాడు, మిగతా వాళ్ళందరికీ ఎలా తరుణోపాయాన్ని చూపించాడు, నారద భక్తి సూత్రాలు. అంటే మనకి ఎన్ని వేదాలు ఉపనిషత్తులు చదివినా ఈజీగా మనకి అర్థం కాని గొప్ప తత్వ విషయాలన్నీ చాలా తేలిగ్గా అర్థమయ్యే విధంగా ఈ వేదకల్పాన్ని అంతా కూడా, అందుకే వేదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రావమున మనసి ఉన్న భాగవత రసాస్వాదన పదవి గనుడు రసిక భావ విధులు అని చెప్పి మనకి పోతనామాచులు అన్నారు. వేద కల్పవృక్షం అనేటువంటి కల్పవృక్షం నుంచి కాసినటువంటి పండు లేదా కాయ ఈ భాగవతం. అది శుకుడు కొట్టడం ద్వారా చక్కగా అందించబడినటువంటి రసం, అమృత రసం, దాన్ని అందరూ ఆస్వాదించండి, తరించండి అని చెప్పారు. అది మరి ఫస్ట్ వ్యాసుల వారు తన యొక్క బాధంతా పోగొట్టుకోవడానికి, ఈ భగవంతుడి యొక్క తత్వాన్ని పూర్తిగా వర్ణించడానికి పూనుకుని ఈ భాగవత రచన ప్రారంభించాడు. దీనికి రెండో, ఒకప్పుడు పుస్తకాలు ఏదైనా రచన చేయడం అంటే అదంతా కూడా గురుముఖత, ఒకరు చెప్పింది ఇంకోటికి అలా డైరెక్ట్గా ఓరల్గా ట్రాన్స్ఫర్ చేయడమే టెక్నిక్ అంతా కూడా. గురుగారు చిన్నప్పుడు చెప్తుండేవారు, ఇప్పుడు చదువుకునేటప్పుడు ముందు అన్నీ వల్లె వేసేవారు, ఖండతా పట్టేయడం, లాస్ట్గా అక్షరాభ్యాసం వేసి తర్వాత రాయడం నేర్చుకున్నాను. ముందు వల్లె వేసి తర్వాత చదవడం నేర్చుకున్నాను. అయితే బయట చదువులు దేంతో స్టార్ట్ చేశారు? డైరెక్ట్గా మెట్రికులేషన్తో మొదలుపెట్టారు. అంటే ముందు నేర్చుకున్నవి చదవడం మొదలెట్టాక, ఓహో మనం నేర్చుకున్నవన్నీ పుస్తకాల్లో ఉన్నాయని తర్వాత చదువుతూ ఆశ్చర్యపోయేవాళ్ళట, ఇవి మనకు ఆల్రెడీ వచ్చేసిన ఇందులో ఉన్నాయని. అలా వ్యాసుల వారు చెప్పినటువంటి విషయంతో కూడా గురుముఖత వారి శిష్యులు నేర్చుకున్నటువంటిదే మనకి తర్వాత వచ్చింది. అయితే అందుకే గురువు గారు చెప్పారు, మనకి ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే మనం ఎవరి గురించి చెప్పుకోవాలి అని, వ్యాసుల గురించి చెప్పుకోవాలి అని చెప్పారు. ఎందుకంటే మన మొత్తం జ్ఞానం అంతా కూడా ఆ వేదవ్యాస మహర్షి నుంచి మనకి వచ్చినంతే, వేద విజ్ఞానం అంతా కూడా ఆ వేదవ్యాసుల విజ్ఞానాన్ని లేదా వారు రాసినటువంటి భాగవతాల్లో ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా యథావిధంగా అందిస్తాను అని చెప్పారు. అయితే కొన్ని విషయాల్లో అక్కడక్కడ కొన్ని భాగవతంలో ప్రస్తావన లేకుండా మనకి అసంపూర్ణంగా మిగిలిపోయాయి అనిపించిన చోట్ల మాత్రం విష్ణు పురాణం, హరివంశం నుంచి కూడా రిఫరెన్సెస్ తీసుకుని అందులో యాడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ బలరాముడి విషయంలో కానీ ఎలాగ బలరాముడు ఇలా వచ్చాడు ఇవన్నీ కూడా. అయితే ఈ భాగవతం మనం ముఖ్యంగా గురువుగారు కంపారిజన్ చేసుకుంటూ వచ్చారు. సంవత్సరంలో మనకి 12 రాసులు, అలాగే 12 నెలలు ఉన్నట్టుగానే ఈ భాగవతానికి 12 స్కందాలు. ఈ 12 స్కందాలు మాత్రమే కాకుండా శ్రీకృష్ణ భగవానుడికి మనం నారాయణ మంత్రం తర్వాత గురుగారు యజ్ఞాలు ఎప్పుడు చేయిస్తారు కదా, ఓం నమో నారాయణ
ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం విష్ణువే నమః. అష్టాక్షరి, ద్వాదశాక్షరి అంటే ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ 12 అక్షరాలు కలిగిన ఈ వాసుదేవ మంత్రం, దానికి మళ్ళీ ఈ భాగవతం కరెక్ట్గా 12 స్కందాలతోటి రాయబడింది. సంవత్సరంలో 2 పక్షాలు ఉన్నట్టుగానే సంవత్సరానికి 24 పక్షాలు తీసుకుంటే శ్రీ మహావిష్ణువు యొక్క 24 అవతారాలని దాంతో సరిపోల్చారు. అంటే చాలామంది మనకి ఈ విష్ణుమూర్తికి దశావతారాలు కదా అనుకుంటాం, కానీ భాగవతంలో ఇంకా 24 అవతారాలు మొత్తం చెప్పబడింది. ప్రధానమైనవి 10. అంటే మోహిని అవతారం, కపిల మహర్షి, హయగ్రీవుడు, ఇలాంటివి అందరూ అవతారాలని కనుక తీసుకున్నట్టయితే 24 అవతారాలు ఉన్నాయి. ఇది అంటే ఎలాంటి వాడు అయినా ధరించడానికి ఇది పనికొస్తుందనే ప్రారంభంతో మొదలుపెట్టి చివరికి ఈ ఎలాంటి టైంలో రాయబడింది. రామాయణం అంటే రాములు వారు అవతరించడానికి ముందే వాల్మీకి రాయడం మొదలుపెట్టారు. కానీ భాగవతం ఈ కృష్ణుడు నిర్యాణం జరిగిన తర్వాత రాయడం జరిగింది. అది కూడా ఆయన రాసింది కృష్ణుడు నిర్యాణం తర్వాత, మళ్ళీ ఉపదేశించింది ఆ సాక్షాత్తు అర్జునుడికి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి యొక్క కొడుకు పరీక్షితుడు. అంటే ఇదంతా కృష్ణుడు బంధువుల్లోంచే స్టార్ట్ అయింది అని మనకు అనిపిస్తుంది. ఆయన శ్రీకృష్ణ భగవానుడు దానవ వైరి అన్నాం, కానీ బంధు పక్షపాతి అనలే, దానవ వైరి. ఆయన భక్తులకు ప్రపత్తులకు ఆయన తలొగ్గాడు, కానీ బంధుత్వానికి కాదు. దానికి మనకి కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కృష్ణుడు తండ్రి వసుదేవుడికి చెల్లెళ్ళు వరుసలో ఉన్నటువంటి కుంతీదేవి వారి పిల్లల్ని ఆయన ఎంతగానో ఆదరించాడు. అంటే పాండవులందరినీ ఎంతగానో ఆయన ఆదరించాడు. మరి అలాంటి అత్త కొడుకు కదా అని ఆదరించాడు అనుకుంటే మనం మళ్ళీ తప్పులో కాలేసినట్టే. ఇంకో అత్త కొడుకు దంతవక్రుడు పుట్టడంతోనే కోరంతో పుట్టాడు, అందుకే దంతవక్రుడు అని పేరు. ఇంకొకడు శిశుపాలుడు. ఈ ఇద్దరిని కూడా చంపింది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. అంటే వాళ్ళు బంధువులైనా కాకపోయినా ఆ శరణాగతం చేసి సరైన మార్గంలో నడిచిన వాళ్ళని మాత్రం రక్షిస్తాడు. అలాని భక్తులు కదా అని చెప్పి వాళ్ళు తప్పులు చేసిన లేదా తప్పుదోవలో వెళ్ళే వాళ్ళకి సహకరించిన వాళ్ళకి రక్షణ ఇస్తారని ఏమాత్రం నమ్మకం లేదు. ఇది మనం భాగవతోత్తముల గురించి ఇందులో చెప్పుకోవాల్సి వస్తే ఇంకా 2 ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. అందులో మనం మహాత్ములు భక్తుల గురించి చెప్పుకుంటే ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, ఇట్లాంటి వాళ్ళని చెప్పుకుంటాం. అంబరీషుడు చాలా ముఖ్యమైన వాళ్ళు అంతా. అందులో ప్రహ్లాదుడు అనే పేరులోనే చక్కటి ఆనందాన్ని కలిగించేవాడు అని చెప్పి అర్థం వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులతో సంబంధం లేకుండా రాక్షసుడికి పుట్టినట్టు వాడు మహాభక్తుడయ్యాడు. చాలామంది గురుగారి దగ్గరికి వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు గురుగారు ఎప్పుడూ సలహా ఇచ్చేవాడు, భాగవతం దశమ స్కందం చదవండి, తర్వాత ప్రహ్లాదుడి గురించి ఆ చరిత్ర చదవండి. అంతేగాని
ఈ క్యారింగ్ ఉన్న వాళ్ళు ఈ హారర్ మూవీస్ ఇవి అన్ని చూస్తుంటే వాళ్ళు పుట్టే వాళ్ళ యొక్క మనస్తత్వాలు కూడా అట్లాగే తయారవుతున్నాయి. ఇది ఒకప్పుడు ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఇప్పుడు తర్వాత చాలామంది రీసెర్చ్లో ఇలాంటి విషయాలు కూడా గుర్తుపెట్టారు. తల్లి యొక్క మనస్థితి ప్రభావం తప్పకుండా పుట్టబోయే పిల్లల మీద ఉంటుంది అని. సో ఇలాంటి మరి గర్భస్థంగా తల్లి గడుపులో ఉండగానే శివుడు బ్రహ్మ ఇలా వీళ్ళు తపస్సు చేస్తుంటే వాళ్ళ కోసం బ్రహ్మ కోసం హిరణ్యకశిపుడు మరి ఆయన భార్య లీలావతిని చంపడానికి ఇంద్రుడు తయారయ్యాడు. ఇంద్రుడు ఎవరు ఎక్కడ కాంపిటీషన్ వస్తారో ఒక్కోసారి భయపడుతూ ఉంటారు. మనకి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆయన్ని తీసుకొచ్చి నీకు ఈ రాక్షస సంహారం చేయడానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి వాడు పుట్టబోతున్నాడు, నువ్వు అనవసరంగా తప్పుతో వెళ్ళకు అని చెప్పి ఆవిడని తీసుకెళ్ళి గర్భస్థంగా ఉన్నటువంటి ఆ లీలావతికి ఈ భాగవత తత్వాన్ని భగవత్ తత్వాన్ని బోధించడం అది వినడం జరిగింది. డైరెక్ట్గా తల్లి అని కాకుండా తల్లి గర్భంలో ఉండగానే ఆ పిల్లాడు అని నేర్చుకున్నాడు. అంటే చాలా మంది మనం ఏం నేర్పితే పిల్లలకి అది వస్తుంది అని అనుకుంటాం. కొంతవరకు కరెక్టే, కానీ కొన్ని సంస్కారాలు పుట్టుకతోటే వస్తాయి. ఇప్పుడు అందుకే చేతులారంగా హరిపూజ చేయని పుట్టని తల్లుల కడుపు చేయటం అని చెప్పి ఆయన అన్నాడు. ఏ రకంగా పూజ హరిపూజ చేయనివాడి మంచి బుద్ధి లేనివాడు ఇలాంటి వాళ్ళు పుడితే అలాంటి పిల్లల వల్ల ఏంటి ఉపయోగం తల్లులకి తండ్రికి అని చెప్పి, అంటే చిన్నప్పటి నుంచి సంస్కారాలు కొంతవరకు మన ప్రయత్నంతో నేర్పితే వాళ్ళు దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. చిన్నప్పుడు ఎవరైనా పూజ చేస్తుంటే కొంతమంది ఎలా అనుకుంటారంటే ఈ పూజ పునస్కారాలు ఇవన్నీ పెద్దయ్యాక రిటైర్ అయ్యాక ముసలివాళ్ళు అయ్యాక చేసుకునేవి, చిన్నప్పటి నుంచి హాయిగా ఎంజాయ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి, ముసలాళ్ళు అయ్యాక పూజ చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో కొంతమంది ఉంటారు. మనం చిన్నప్పటి నుంచి కనుక ఆ సంస్కారాలు నేర్పకపోతే ఎంత పెద్ద అయితే అంత వైరాగ్యం వస్తుంది అని అనుకోవడం అది కేవలం మాయ. ఎట్టి పరిస్థితుల్లో రాదు వైరాగ్యం. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ సంస్కారాలు కొత్త గొప్ప నేర్పితే ఆ ఇంట్రెస్ట్ వస్తే అది తర్వాత అలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మధ్యలో కొంతకాలం గ్యాప్ ఇచ్చి వాళ్ళు దూరం వెళ్ళినా తర్వాత మళ్ళీ తప్పకుండా అదే సంస్కారాలు ఇంకా అభివృద్ధి చేసుకుని ఇంకా ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అందుకే గురువుగారు సత్సంగం చిన్నపిల్లల్ని తీసుకురా బాగా సత్సంగం పెట్టాలి అని చాలా ఇన్సిస్ట్ చేసేవారు. ఎందుకంటే తర్వాత తరంలో మారాలి ముందు ముందు అంటే కనుక అది పిల్లల నుంచి స్టార్ట్ కావాలి. ఇలాంటి రాక్షస కులంలో పుట్టినటువంటి ఈ ప్రహ్లాదుడు ఇతను ఎలా అయినా అతనికి మంచి చదువు నేర్పించాలని హిరణ్యకశిపుడు రాక్షస గురువు దగ్గర పెడితే ఆయన గురువు దగ్గర ఉన్నటువంటి మిగతా శిష్యులందరికీ కూడా ఈ హరిభజన హరికీర్తన అంతా నేర్పుతుంటే వాళ్ళంతా భయపడిపోయారు. ఈయన అంటే వాళ్ళు అనుకున్నారు తులసి వనంలో గంజాయి మొక్కని, కానీ గంజాయి వనంలో తులసి మొక్కలా పుట్టినవాడు ప్రహ్లాదు. వాడు ఎంత చెడుగా వేరే విషయాలు చెప్తామని ట్రై చేసినా ఈయన కంటిన్యూస్గా మహావిష్ణువు గురించే కీర్తిస్తున్నాడు. ఆయన గొప్పతనం, మానవ జన్మ యొక్క విశిష్టత ఏంటి, పరమావధి ఏంటి, ఇవన్నీ వాళ్ళకి బోధిస్తున్నారు. చివరికి ఆయన ఈ పైనుంచి తోసేశాడు. అంటే కొంతమంది అంటారు నేను భగవంతుడి మీద పూర్తిగా శరణాగతి చేశాను అని చెప్పి ఏ పని చేయకుండా హాయిగా తిని పడుకోవడానికి సోమరిపోతులు వాడుకుని ఒక ఉపాయంలా కూడా తిని చాలా మంది చెప్పుకుంటారు. గాల్లో దీపం పెట్టి భగవంతుడా, అది మామూలు వాళ్ళు ఇంత గొప్ప మహాత్ములతోటి పోల్చుకోవడానికి వేరు.
ఏమాత్రం వీలేదు. అందుకే మహాత్ములని వాళ్ళు చెప్పిన దాన్ని అనుసరించాలి తప్ప అనుకరించకూడదు అని చెప్పారు. పెద్దవాళ్ళు ఎలా చేశారో అలా చేయడం కాదు, ఎలా చెప్పారో అలా చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే కొంతమంది సిగరెట్ తాగడం అలవాటు ఉన్న వాళ్ళు సాయిబాబా కుక్క తాగలేదా, నేను సిగరెట్ తాగితే తప్పేంటి అని మాట్లాడే మహాత్ములు ఉన్నారు. దానికి గురువు గారు చెప్పారు, బాబా పేగులు తీసి బయట ఆరేశాడు, నువ్వు కూడా అలా పేగులు తీసి బయట ఆరేసేటైతే నువ్వు సిగరెట్ తాగొచ్చు. వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి మన అర్హత ఎంత, మన స్తోమత ఎంత. అంటే ఇట్లా వాళ్ళ మహాత్ములు చేసినట్టు కాదు, వాళ్ళు చూపిన దారిలో మనం నడుచుకోవాలి. వాళ్ళని అనుకరిస్తే చాలా ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఇంకా ఎవరైనా కష్టాలు పడుతుంటే కూడా కొద్ది గొప్ప ఈ ఇంత పూజలు చేస్తున్నావు, ఇన్ని జపాలు చేస్తున్నావు, నీకేంటి కష్టాలు అని వెటకారం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా వాడు పట్టిన మార్గం అలాగే పట్టుకుని గురువుని వదలకుండా, మార్గాన్ని వదలకుండా వెళ్ళేవాళ్ళు తప్పకుండా తనపబడతారు. అది ఎంతమందో ఉదాహరణలు, ఎంతమందో అనుభవాలు మనకు చెప్తున్నాయి. అంతేగాని మనం ఎంచుకున్న గురువుని మార్గాన్ని మధ్యలో మార్చడానికి లేదు. ఆదివారీశాలని బుక్లో గురువుగారు రాశారు, మనిషి ఎలా అయితే ఒకసారి పుట్టాక తన తల్లిదండ్రుల్ని మార్చుకోవడానికి వీల్లేదో అలాగే గురువు కూడా మార్చడానికి వీల్లేదు అని చెప్పారు. ఒక జీవితానికి ఒకరే గురువు. వారు భౌతికంగా ఉన్నారు లేరు అనేది మన భ్రమ ఒక్కటే. వాళ్ళు తప్పకుండా మనని గైడ్ చేస్తూనే ఉంటారు, మనని సరైన డైరెక్షన్లో తీసుకెళ్తుంటారు. కానీ దానికి తగ్గ ఓర్పు ఉండాలి. కానీ నేను కొంతమంది నిజంగా సిన్సియర్ ఎవరిలో చూశాను, వాళ్ళకి కొన్ని విపరీతమైన కష్టాలు వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా ఇది నా పూర్వపుణ్యమే కానీ మా గురువు గారు అనుగ్రహంలో ఏమాత్రం లోపం లేదు, దైవానుగ్రహంలో ఏమాత్రం లోపం లేదు అని అదే ఫీలింగ్తో, అదే భావంతో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ రోజుకి కూడా మనం చూడగలుగుతున్నాం. కొంతమంది అంటే చాలా అది ఆనందించగలరు. ఇప్పుడు ఇందాక వివేకానంద గురించి చెప్పుకున్నాం కదా, ఆయన గురువు రామకృష్ణ పరమహంస. ఆయన చివరి దశలో విపరీతమైన క్యాన్సర్ జబ్బుతో బాధపడుతుంటే ఆయన శిష్యుడైన వివేకానందుడు చూడలేకపోయాడు. ఒకసారి ఆయన కాళ్ళు పట్టుకుని ఏడుస్తాడు, స్వామి గురుదేవ అమ్మని ప్రార్థించు, స్వామి అమ్మని ప్రార్థించు, నిన్ను బతికించమని ప్రార్థించు, నీ బాధను తగ్గించమని ప్రార్థించు అని వేడుకున్నాడు. ఆయన నవ్వి, పిచ్చివాడ, ఈ శరీరం కోసం నేనేం కోరను, అమ్మ అడిగితే ఇస్తుంది కానీ నాకు ఏమి, ఆయనకి ఈ శరీరం పోతే ఇంకో శరీరం అని వాళ్ళు చాలా చిన్న విషయం, చావు పుట్టగలని, అమ్మో చావు చనిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు రక్షించకపోతే ఈ దేవుడు ఎందుకు అనుకుంటారు. ఆ ప్రహ్లాదుని మరి పైన కొండ మించి పడేస్తే కూడా హాయిగా పులపాం మీద పడుకున్నట్టుగా హరిధ్యానంలో ఉన్నాడు. ఆయన అలాగే చక్కగా పులపాంపులో జరిపినట్టు ఆ హరి పట్టుకున్నాడు. కాలకూట విషం తాగిస్తే కూడా హాయిగా పాలు తాగినట్టు తాగాడు, ఏమీ పట్టించుకోలేదు. పాముతో కనిపించారు, గదలతో కొట్టించారు, గదలతో కొట్టి వాళ్ళంతా తిరిగి చూస్తే గురుగారు చక్కగా రాశారు, ఒళ్ళు మంతనం చేసినట్టు హాయిగా ఉంది, ఇంకా సేపు కొట్టారన్నమాట. వీళ్ళంతా కొట్టి కొట్టి అలసిపోయి తిరిగి వీడు ఎలా ఉన్నాడో చూద్దామని చూస్తే చిన్నపిల్లలకి స్నానం చేయించేటప్పుడు ఒళ్ళు మర్దనం చేసి స్నానం చేయిస్తారు కదా, వాళ్ళకి చెప్పుకోలేకుండా ఒళ్ళు నొప్పులు ఉంటాయట. ఈయన ప్రహ్లాదుడికి అలా నొప్పులన్నీ తగ్గి హాయిగా ఫీల్ అయ్యాట. అంటే తప్పకుండా ఉన్నాడు, నన్ను కాపాడేవాడు, రక్షిస్తాడు అన్నంత ధైర్యం ఉంటే తప్పకుండా రక్షిస్తాడు. అంతేగాని అన్నీ వదిలేసి రోడ్డు మధ్యలో వెళ్ళి హరి నువ్వే కాపాడాలని వెళ్ళమని కాదు అర్థం. ఇంకా రామకృష్ణ పరమహంస చెప్పాడు ఒకసారి,
ఎవడో ఏనుగు మదించిన ఏనుగు వస్తుంటే అందరిలో బ్రహ్మ ఉంది కదా నాకేం కాదనుకుంటూ వెళ్ళాట. కానీ ఆ ఏనుగు వెంటబడిందట తరుముతూ. స్వామి ఎందుకు ఇలా అయిందని అడిగాడు. నీకు తెలుసు అందరిలో బ్రహ్మ ఉందని, కానీ ఏనుగు తెలియదు కదా అన్నాడు. అంటే వేదాంతాన్ని తప్పుదోవలో తీసుకెళ్లే వాళ్ళందరినీ అలా వెళ్ళకండి, మిస్గైడ్ కాకుండా ఈ మహాత్ములు, ఈ దైవాంశ సంపూలు భాగవతోత్వంలో ఆ రోజుల్లో భాగవతంలోనే కాదు, మనం ఈరోజు ఈ మధ్య కాలంలో 100, 200, 300 సంవత్సరాల క్రితం కూడా మన భారతదేశంలో పుట్టి వాళ్ళు తరించడమే కాదు ఎంతమందినో తరింపజేశారు మహాత్ములు. అంటే ప్రాబ్లమ్స్ ఇందాక అనుకున్నాం కదా, అది ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే భగవంతుడు ఇది మన ఏదో కరెక్ట్ చేయడానికి ఇస్తున్నాడు అని. అందుకే అన్నారు ఒక గురువు, దృష్టి సరి చేసుకుంటే దృష్టి అంతా ఆనందమయమే అని చెప్పారు. అంటే మరి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవా, కొందరికే ఉంటాయా అంటే దానికి కూడా చెప్పారు. కాళ్ళు తడవకుండా సముద్రం అన్నా దాటొచ్చు, కానీ కళ్ళు తడవకుండా జీవనదిని దాటలేదు అని చెప్పారు. అంటే ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరు కూడా దీన్ని క్రాస్ చేయలేదు. అలాంటి మరి ఈ ప్రహ్లాదుడితో విసుగొచ్చి చివరికి ఎక్కడున్నాడు చూపించు హరి అంటే ఎక్కడ లేడో ఆయన చెప్పడం కష్టమైంది. కానీ ఆయన మనస్సుకి కరెక్ట్గా టైంకి సంకల్పం, దైవ సంకల్పం అంటారు కదా, మనకి తెలిసి తెలియకుండా మన నరనాళాల్లో, రక్తనాళాల్లో మన సంస్కృతికి సంబంధించిన విషయాలన్నీ కొన్ని జీర్ణించుకుపోయాయి. అర్థం తెలియకపోయినా మాట్లాడుతుంటాం, ఏదో నా కర్మ కొద్దీ ఇలా జరిగింది అంటుంటారు. అలాగే భార్యాభర్తలు కూడా చాలామంది అనుకుంటుంటారు కదా కర్మ కొద్దీ దొరికేవని. అది అందుకే గురువుగారు సరదాగా అంటుండేవారు ప్రాణి గ్రహణం అని. పాణి గ్రహణం కాదు, ప్రాణి గ్రహణం. అలాగే పట్టు మాత్రమే ఉండి విడుపులేని గ్రహణం పాణి గ్రహణం అని చెప్పారు. గ్రహణం అంటే ఒకసారి పట్టు ఒకసారి విడుపు ఉంటుంది కదా, ఈ పెళ్ళి అలాంటిది కాదు, ఒకసారి పట్టుకుంటే విడుపులేనిది గ్రహణం అన్నారు. ఇది కేవలం మగవాళ్ళకు ఆడవాళ్ళకని కాదు, ఎవరికైనా వర్తిస్తుంది, ఇద్దరికి. ఏదో పాఠశాలలో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారని కాదు. ఎందుకంటే ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్పారు గురువుగారు. మనకు తెలిసి తెలియకుండా ఆడవాళ్ళని అణచివేస్తారు, మన సంస్కృతిలో ఇలా ఏవో చెప్తుంటారు కదా. మన శాస్త్ర ప్రకారం భర్త చేసే పుణ్యంలో సగం స్త్రీకి వస్తుంది అని చెప్పారు. స్త్రీ చేసే పుణ్యం స్త్రీకి ఉంటుందట, కానీ భర్త చేసే పుణ్యం మాత్రం భార్యకు వస్తుందట. వీళ్ళు అంటే డబుల్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. తన కోసం పుణ్యం సంపాదించాలి, సగం మళ్ళీ భార్యకి ఇవ్వాలి. అలాగే మరి వీళ్ళు చేసే పాపం కూడా అలాగే వాళ్ళ యొక్క కుటుంబాన్ని చాలామంది చూస్తుంటాం. ఎంతో చక్కగా ఉన్నట్టుండి సడన్గా ఫ్యామిలీస్ అంతా ఎఫెక్ట్ అయ్యి చాలా దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు. చేసిన పాపాలు అలా ఒకసారి కుటుంబాన్ని అంతా కూడా ఎఫెక్ట్ చేసేస్తుంటాయి. అయితే గురువుగారికి ఎంతో ఇష్టమైనటువంటి దేవతామూర్తుల్లో భగవంతుని కీర్తించాడు శ్రీకృష్ణ భగవాన్. అలాగే ప్రహ్లాదుడు నరసింహస్వామి. ఈ నరసింహస్వామి కీర్తించానని చెప్పి కన్నతో కరుణ, ఆ కన్న తండ్రి పేగులు మెళ్ళో వేసుకుని కరుణించావా, చంపేసావా నా తండ్రి నేను కోపంతో అనడం కాదు, దాన్ని కూడా కరుణ కింద మార్చి చూడగలిగాడు. చివరికి అంత కోపం ఒక క్షణంలో మహాభక్తుడైన ప్రహ్లాదుని చూడంగానే ఆయన సంపూర్ణమైన శాంతమూర్తిగా మారిపోయాడు. వెంటనే ఆయన ఈ విష్ణు రూపం ఆహ్లాదకరంగా మారింది. అంటే ఒక కాలంతో ఆయన ఈ మహాబలం, అహోబలం అంటారు కదా, మనం తెలియక చాలా మంది అహోబిలం అంటుంటారు. బిలం అంటే మళ్ళీ అదేదో ఈ చిన్న త్వర లాంటిది కదా. బలం అంటే ఆహా ఏం గ్రేట్ అని చెప్పి అందరూ దేవతలందరూ మురిసిపోయారు.
ముందు అలాంటి ప్రహ్లాదుని చూసి ఏదైనా వరం కోరుకోమంటే ఎన్ని జన్మలతో ఎత్తాల్సి వచ్చినా ఏ వరం లేకుండా ఉండే వరం అడిగాడు ఆ ప్రహ్లాదుడు. మనల్ని వరం కోరుకోమంటే ఎన్ని వరాలైనా తీరే వరం ఇయ్యండి స్వామి అని చెప్పి కోరుకుంటారు మనలాంటి భక్తులు చాలా మంది. కానీ ఆయన అలాంటి వరం కోరుకోలేదు. ఎన్ని జన్మలెత్తినా సరే ఏ కోరిక లేకుండా ఉంటే వరం ఇవ్వమని చెప్పి కోరారు. అంత రేర్ ఆ టైంకి. మరి ఏదో ఒక వరం కోరుకుంటే కానీ ఊరుకునేది లేడు శ్రీ మహావిష్ణువు. ఏ కోరిక లేకుండా ఉండే వరమి, ఏ జన్మెత్తినా నిన్నే ధ్యానించే అంతే కాకుండా జన్మరాహిత్యమి, నాకు ముక్తిని, కైవల్యమి ఇలాంటివేమి కూడా అడగలేదు. అది మనకి అంతే అల్టిమేట్ కండిషన్, నిస్వార్థత అంతే అల్టిమేట్ అన్నమాట. అలాంటి ప్రహ్లాదుడు మరి ఆయన సంపూర్ణమైన విష్ణుమూర్తి అనుగ్రహంతో మళ్ళీ రాజుగా ఏర్కొన్న ఆ ప్రహ్లాదుడికి మళ్ళీ పుట్టినటువంటి వాడు చూడటానికి మళ్ళీ రాక్షసుడుగా, బలిచక్రవర్తిగా శుక్రాచార్యుడి యొక్క డైరెక్షన్లో, ఆయన గురువు రాక్షస గురువు కదా అని దేవతల మీదకి దండెత్తించాడు. అంటే టైం బాగాలేకపోతే ఎలాంటి వాళ్ళకన్నా కష్టకాలం తప్పదంటారు కదా. మరి ఇంద్రుడికి కూడా వీళ్ళందరికీ వాళ్ళ పదవులన్నీ పోయి ఎన్నో కష్టాలు పడితే దేవమాత సాక్షాత్తు ద్వాదశి వ్రతం చేసి ఈ వామనమూర్తిని సంపూర్ణంగా ఆ విష్ణుమూర్తిని వామమూర్తిగా అవతారం పొందింది. మరి అది కూడా మనకు తెలిసిన కదే. కానీ 3 అడుగులు కావాలి అని చెప్పి దానం అడిగి 1 అడుగుతో ఆయన పైన భూతలాన్ని, ఆకాశాన్ని, విశ్వాన్ని మొత్తాన్ని ఆక్రమించేశారు. మరి ముందు తలకి కిరీటంగా ఉండట సూర్యుడు, కాసేపు అయ్యేసరికి ఆయనకి చెవికి ఆభరణంగా ఉండట, కాసేపు అయ్యేసరికి అది చేతికి ఆభరణంగా మారింది, ఇంకాసేపటికి పాదాలకి కడియంలాగా ఆభరణంగా మారిపోయింది. సూర్యుడు అంతగా వ్యాపించిపోయాడు. చిన్న రూపంతో మరుగుజ్జులాగా, చిన్న బాలులాగా అప్పుడే ఒడుగు చేసుకున్నటువంటి 5-6 ఏళ్ల వయసులో ఉన్న కుర్రాళ్ళలాగా వెళ్ళి దానం అడిగి, ఆ దానం ఇయ్యద్దని శుక్రాచార్యుడు, ఈయన మహావిష్ణువు అయి ఉంటాడు, ఏదో సామాన్యంగా లేదు ఈయన ఆలోచన అని చెప్పి అంటే కూడా సాక్షాత్ మహావిష్ణువే వచ్చి అడిగితే ఇయ్యగలిగే స్థితిలో నేనే ఉంటే నాకన్నా అదృష్టవంతుడు ఉండడు అని చెప్పి దానం ఇచ్చేసాడు. చివరికి 3వ అడుగు ఎక్కడ అంటే తల మీద పెట్టమన్నాడు. ఆయన భార్య చివరికి ఆయన ప్రాధేయపడింది, ఏంటి స్వామి, ఎవరిని చెప్పినా వినకుండా నా భర్త దానం ఇస్తే నా భర్తని ఇలా తొక్కేస్తావా అని చెప్పి అడిగితే ఆ స్వామి కరుణ మనకి పైకి చాలా కఠినంగా కనబడుతుంది. ఆయన తొక్కేసి అడుగున ఎక్కడో అభిశాతంలో పెట్టేసినట్టు కనబడితే ఆ కల్పం అయ్యేంత వరకు కూడా శంఖచక్ర గదాధారి అయి ఆయనకు ఇంటికి కావలివాడిగా అతని భక్తుడిని సేవించుకుంటానని చెప్పి హరి అభయించాడు. దేవుడికి మనం సేవ చేయడం కాదు, శిష్యుడికి సేవ చేశాడు. అలాంటి అపూర్వమైనటువంటి ఆ బలి చక్రవర్తి ఎవరికి పుట్టాడు? ప్రహ్లాదుడికి. అప్పుడు కూడా మళ్ళీ ప్రహ్లాదుడు ప్రత్యక్షమై వచ్చి ఈయన యొక్క అపూర్వమైన కరుణకి ఆయన స్తోత్రం చేశాడు. మా మనుషుల్లో వాళ్ళకి నీ తల మీద నీ కాలు పెట్టి అనుగ్రహించావా స్వామి, కాళ్ళ నుంచి గంగను పుట్టించిన పాదాలు కదా ఈ పాదాలు. అందరూ శివుడు తల మీద ధరించినటువంటి గంగ హరి యొక్క పాదాల నుంచి పుట్టింది కదా. అలాంటి పరమ పావనమైన ఆ హరి పాదాలు నా వంశపాడికి తల మీద ఈ పాదాన్ని అనుగ్రహించావా స్వామి అని చెప్పి స్తోత్రం చేస్తారు. అంటే ఇలాంటి భక్తులు, భాగవతములు ఎలాంటి కష్టంలో అయినా, ఎలాంటి డిఫికల్టీస్ వచ్చినా సరే అందులో వాళ్ళు పట్టుకున్న దారిని వదలకుండా
భక్తిని వదలకుండా అలాగే వెళ్ళారు. మరి శ్రీ మహావిష్ణువే కాదు, ఆయన యొక్క ఆయుధాలు కూడా అలాగే కాపాడాయి. ఇంకో మహాభక్తుడు అంబరీషుడు. ఈయన ఏకాదశి వ్రతం అంటే మనం చాలా మంది వాళ్ళు రేపు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. శనివారం ఉపవాసం అంటే ఒకసారి మాకు తెలిసిన వాళ్ళు ఎవరో చాలా సాయంత్రం హెవీగా ఉంది అన్నారు. ఏంటండి అంటే ఇవాళ ఉపవాసం అండి, అందుకని హెవీగా ఉందన్నారు. అంటే అన్నం తినకుండా భిన్నం తినడమే ఉపవాసం అని మనం అనుకుంటాం. అయితే అలా కాకుండా అంటే రోజు రైస్ తింటాం కదా, శనివారం మాత్రం రైస్ కాకుండా ఇంకేమన్నా తిని అది ఉపవాసంగా మనం భావిస్తూ ఉంటాం. మరి ఈ ఏకాదశి ఉపవాసాల గురించి ఒక ఆయన గొప్ప రీసెర్చ్ చేస్తే ఒక జపనీస్ సైంటిస్ట్ ఆయనకి పిహెచ్డి ఇచ్చాడు ఈ మధ్య. అంటే ఏకాదశి ఉపవాసం అని కాదు, ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. మన వాళ్ళు ఇదివరకు చెప్పేవారు కదా, లంకణం పరమౌషధం అని. మా చిన్నతనంలో మీలో చాలా మందికి కూడా అనుభవం ఉంటుంది. ఒంట్లో బాగాలేదు అంటే ఎన్ని రోజులు అన్నం తినకుండా ఉన్నారు అని కౌంట్. ఎన్ని లంకణాలు, 3 రోజుల, 4 రోజుల, 5 రోజుల, ఎన్ని రోజులు అన్నం తినకుండా ఉన్నారు అంటే సివియారిటీకి అదో థర్మామీటర్ లాగా వాడేవారు. అన్నం తినకుండా ఉండేవారు. ఇప్పుడు వాడే మందులు ఎలా అంటే ఆ మందులు వేసుకోవాలంటే తప్పకుండా అన్నం తినాలి. సరే, ఈ మందు వేసుకున్నారు, ఒక ప్రాబ్లం తగ్గింది, ఇంకో ప్రాబ్లం వచ్చింది, అది వేరే విషయం. కానీ ఉపవాసాల వల్ల ఏంటి గొప్పతనం అంటే మన వాళ్ళు ఒక స్పిరిచువల్ మీనింగ్తో చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మన శరీరంలో అనారోగ్యంగా ఉండే కణాలు, వ్యర్థ కణాలు ఎప్పుడు తయారవుతుంటాయి. ఎప్పుడైతే మనం ఆహారం తీసుకోకుండా ఏ రకమైన ఎనర్జీ లేకుండా శరీరానికి ఉంటుందో అవి డిస్ట్రక్షన్ కోసం, ఆహారం కోసం ఇలాంటి వ్యాధిగ్రస్తమైన కణాలను తీసేసి క్లీన్ చేసేసి శుభ్రం చేసి ఆరోగ్యాన్ని ఇస్తాయి అని చెప్పి దీన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా ఆరోగ్యానికి మంచిది అని చెప్పి చివరికి డయాబెటీస్ లాంటివి రాకుండా కూడా కంట్రోల్ చేస్తే, క్యాన్సర్ని కూడా కంట్రోల్ చేస్తే అన్నారు. దాంతో మనకి ఏంటంటే భక్తి కోసం, ముక్తి కోసం కాకపోయినా ఆరోగ్యం కోసమైనా కనీసం చేసుకుందామన్న ఉపవాసాలు చాలా మంది మళ్ళీ స్టార్ట్ చేశారు ఈ మధ్య. అయితే అలా కాకుండా నిజమైన ఉపవాసం చేస్తూ ఆయన నిజమైన ఉపవాసం, రియల్ ఫాస్టింగ్. ఎందుకంటే చాలా మంది పొలిటీషియన్స్ ఫాస్టింగ్ చేస్తుంటారు. నిజంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ట్రూ ఫాస్టింగ్ చేయలేరు. యాక్చువల్గా అలా చేస్తుంటారు, వాళ్ళు రహస్యంగా తీసుకున్నారో మనకు తెలియదు. కాబట్టి ఈయన ఏకాదశి నాడు పూర్తిగా ఏమీ తినకుండా మంచినీళ్ళు తాగకుండా ఉపవాసం ఉండి వాళ్ళు ద్వాదశి రోజు దాన్ని ద్వాదశి గడియలు పూర్తయ్యే లోపల ఆ ఉపవాసాన్ని ముగించేవారు. కరెక్ట్గా ఈ ఏకాదశి వ్రతం పూర్తయ్యే టైంకి దుర్వాస మహాముని ప్రత్యక్షమయ్యారు. ఎవరన్నా మనం చాలా కోపంగా ఉంటే దుర్వాసుడితో కంపేర్ చేస్తాం. కొన్ని మనకి తెలుసో తెలియదు, నాకు చెప్పుకున్నాను కదా, ఎవరన్నా పుల్లలు పెట్టేవాడు ఉంటే నాదుడితో పోల్చడం, ఈ మీద దొంగతనం కానీ స్త్రీ లోలత్వం ఉంటే కృష్ణుడితో పోల్చడం, ఇవన్నీ మనం తెలియకుండా చేసేటువంటి చాలా చాలా పెద్ద తప్పులు. అలాంటి ఈ ద్వాదశి గడియలు ప్రవేశిస్తున్నాయి కదా, దుర్వాస మహాముని నది గడి ఇంకా రాలేదు అని చెప్పి ఆయన మంచినీళ్ళు తాగాడు. అంతే, అన్నం కూడా తినలేదు. మంచినీళ్ళు చేసిన ఉపవాసం ముగించినట్టే. అంటే పళ్ళ రసాలు, ఫ్రూట్ జ్యూసులు, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కాదు, ఇవన్నీ తింటూనే మనం ఉపవాసం అనుకుంటాం కదా. ఆయన ఉపవాసం ముగించడానికి మంచినీళ్ళు తీసుకున్నాడు. దాంతో దుర్వాసుడు కోపం వచ్చి వెంటనే రాక్షసుని సృష్టించాడు. ముల్లకాల్లో నిన్ను ఎవరు కాపాడతారో చూస్తానని చెప్పి ఆయన వదిలాడు. వదిలేసరికి ఆయన శ్రీహరికి మహాభక్తుడు, కంప్లీట్గా శరణాగతి చేశాడు. మహారాజు అయినా సరే భక్తుడు. అంటే రాజు పేద అనే తేడా భగవంతుడికి
ఏమాత్రం ఉండదు. ఎందుకంటే ఈ పరీక్షిత్ మహారాజు మరి 7 రోజుల్లో పాము కాటు వల్ల చనిపోతాడని తెలిసి ఎలా తరించాలి అని చెప్పి తపన పడుతున్న సమయంలో ఎలా బతకాలి అని కాదు, ఎలా తరించాలి, ఈ తక్కువ టైంలో కూడా ముక్తి పొందాలంటే ఎలా అంటే ఆ వ్యాస భగవానుడి యొక్క కొడుకు శుక మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యారు. అది కూడా మానవ ప్రయత్నం కాదు. ఆయన కలి దోషాలని ఆపడానికి ఎంతో ప్రయత్నం చేసి ఆ పరీక్షిత్ మహారాజు ఒక క్షణం రాత్రి టైంలో అలా కాళ్ళు కడుక్కోకుండా పడుకున్నాడు. బాత్రూమ్కి వచ్చి అదే దోషం దాన్ని పట్టుకున్నాడు. కాళ్ళలోంచి లోపలికి ప్రవేశించాడు కలిపురుషుడు. ఋషిని చూసి నాకు ఆశ్రమంలో మంచినీళ్ళు అడిగితే ఇవ్వలేదు అని జ్ఞానంలో ఉండి కోపం వచ్చి చనిపోయిన పాపం తీసి ఆయన మెడలో వేశాడు. అంటే మనిషి యొక్క మనసే కలిపురుషుడు యొక్క రూపం. ఎలాంటి మనిషి అయినా సరే ఒక్కో టైంలో రాంగ్గా ఉంటారు, ఒక్కో టైంలో మంచిగా ఉంటారు. ఆ ప్రపోర్షన్సే కలికాలంలో ఇదివరకులాగా ఇంతమంది సెపరేట్గా రాక్షసులు వాళ్ళు కాదు, ప్రతి వాళ్ళలో రాక్షసులు ఉన్నారు, దైవులు ఉన్నారు. ఆ ప్రపోర్షనే కొంతమందిలో ఎక్కువ, కొంతమందిలో తక్కువ తేడా ఉంది. మరి అంత మహాత్ముడు ఋషి యొక్క కొడుకు అంత కోపం ఎందుకు రావాలి? అతని మనసులో కూడా కలిపురుషుడే ప్రవేశించాడు. వారం రోజుల్లో పాము కాటేసి చనిపోతామని శాపం పెట్టాడు. శాపం పెట్టిన 5 నిమిషాలు మళ్ళీ కలిపురుషుడు దిగి వెళ్ళిపోయాడు. అంటే ఈ పరీక్షిత్ మహారాజు ఉంటే కలి అన్ని వైపులా ప్రవేశించడానికి అనుకూలంగా లేదు. ఈజీగా ప్రవేశించాలి అంటే ఈ పరీక్షిత్తు తొందరగా నాశనం కావాలి అనుకున్నారు. అలాంటి ఆ పరీక్షిత్ మహారాజు ఈయన బాధపడుతుంటే చెప్పాడు, ఎంత తీవ్రంగా చేశావు పూజ, ఎంతకాలం సాధన చేశావు, ఎంతకాలం ఈ ముక్తి కోసం ప్రయత్నించావు అనేది కాదు, ఎంత తీవ్రమైన కోరిక ఉంటే అంత తొందరగా ముక్తి పొందొచ్చు అని కట్వాంగ రాజు ఉదాహరణ చెప్పాడు. ఆయనకి ముక్తి కావాలి అనే కాంక్ష తీవ్రంగా వచ్చిన ఒక ముహూర్తం కాలంలోనే ముక్తి వచ్చేసింది. అంటే మనం కూడా ఇలాంటి గొప్ప గొప్ప మహాత్ముల గురించి వాళ్ళ గురించి చదివినప్పుడు వీళ్ళందరూ ఇంతకాలం ఇన్ని జన్మలు ఎంతో సమయం పట్టింది కదా, ఇక మొత్తం మనం అన్ని రకాల కోరికల లిస్టు ఒకదాని తర్వాత ఒకటి మనం తయారవుతూ ఉంటుంది. ఇది అయ్యాక నేను రిటైర్ అవుతాను, ఇది అయ్యాక నేను ఇంకా పూర్తిగా సాధన చేస్తానంటే అది అమ్మగానే ఇంకోటి రెడీగా ఉంటుంది. నాకు చెప్తున్నాను కదా, చిన్నపిల్లప్పటి నుంచి లేకపోతే పెద్ద అయ్యాక రాదు. పిల్లలు పెళ్ళవగానే నేను ఇంకా దైవ ధ్యానం చేసుకుంటానని అనుకుంటాను. పిల్లలు పెళ్ళవగానే అయ్యో నా కూతురికి కడుపున ఒక ఆయో పండుగ కాస్తే అది చూసి విశ్రాంతి తీసుకుంటా అంటారు. నెక్స్ట్ అలా చూసాం కొంతమంది మనవలకి ఉద్యోగాలు చేస్తుంటే ఆ మనవల పిల్లల పెళ్ళిళ్ళే వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకుంటూ స్కూళ్ళకి పంపుకుంటూ ఈ తాపత్రయంలో మనం ఇలా కొట్టుకుపోవడానికి ఎంతమందో ఉన్నారు. అంటే ఈ టైం అలాంటిది కనుక అలా మనకి తీసుకెళ్ళిపోతుంది. మనం అలా చివరికి ఆ హరి ధ్యానం చేయగానే ఆ సుదర్శన చక్రమే రక్షణగా వచ్చేసింది. హరి పంపించాడు. అందుకే మనం విష్ణుదాసనం చివరికి చదివినప్పుడు ఆ సుదర్శన చక్రాన్ని ధ్యానించమని గురువుగారు చెప్తుంటారు. మన శరీరం గురువుగారు ఎప్పుడు మాకు చిన్నప్పుడు చెప్పేవారు, ఒకసారి ఈ చెడు కళలు, చెడు ప్రభావాలు, వేరే రకమైన గాలి అని, ధూళని ఇలాంటి రకరకాలు వచ్చినప్పుడు పూర్తిగా హరిని ధ్యానం చేసుకుని కళ్ళు మూసుకుని మన శరీరం చుట్టూరా ఆ సుదర్శన చక్రం ఒక రక్షణ వలయంగా తిరుగుతుంది అని ధ్యానం చేసుకోమని
అదే రకమైన ధ్యానం ఏకాగ్రత చేసుకున్నప్పుడు మనకి చుట్టూరా ఆ ప్రొటెక్షన్ ఉంటుంది. చివరికి అలాంటి ప్రొటెక్షనే ఆయనకి వచ్చింది. చివరికి ఆయన పుట్టించిన రాక్షసుడు అందులోనే నాశనం అయిపోయాడు. ఈయన దుర్వాసుడు వెంట పట్ట మొదలెట్టింది సుదర్శన చక్రం. అది బ్రహ్మ, రుద్ర, ఇతర దేవతలు ఎవరిని ప్రార్థించినా ఎవరేం చేయలేకపోయారు. ఆఖరికి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు వేడుకున్నా ఒకసారి వదిలేక అది నా మాట కూడా వినదు. భక్తులకు అన్యాయం చేయడానికి వెళ్తే అది నాశనం చేసేదాకా వదిలిపెట్టదు. నిన్ను ఏమైనా రక్షించగలిగేవాడు ఉన్నాడంటే ఎవరి కోసం అయితే దాన్ని ప్రయోగించామో అతన్నే శరణు పెడుతూ వాళ్ళే రక్షించగలరు. ఇక్కడ ఆయన వదిలింది చక్రాన్ని అతన్ని చంపడానికి కాదు, అతనిలో ఉన్నటువంటి ఆలోచనను చంపడానికి పంపించాడు. చివరికి వెళ్ళి అతను ఎవడో చాలా చిన్నవాడు మన భావన పోయి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు, వేడుకున్నాడు. ఆయన ప్రార్థించాడు. ఈ సుదర్శన చక్రాన్ని ప్రార్థించి ఆయన ఈ విష్ణుమూర్తి యొక్క ఆయన గొప్పతనాన్ని, కరుణని ప్రార్థించి ఇలా సంసార బంధాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి గొప్ప చక్రంగా ఆ సుదర్శన చక్రాన్ని ప్రార్థించడంతో శాంతించి వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే ఇలా మనకి ముందు ఇలా కొందరు భాగవతముల గురించి తెలుసుకున్నాక చూస్తే అసలు కదా అప్పుడు చెప్పాడు. ఈ పరీక్షిత్తు మహారాజు మరి 7 రోజుల్లో ఎవరన్నా చిన్నగా ఒంటి స్తంభం మేడలా కట్టుకుంటే పరీక్షిత్తు మహారాజు ఇల్లులాగా అనుకుంటుంటాం సరదాగా. పాములు ఎక్కడా ఎంటర్ కాకూడదని ఒంటి స్తంభం మేడ కట్టించేశారు మంత్రులంతా. కానీ ఈ మహారాజు కోసం దానికోసం ఏమాత్రం ఆగలేదు. ఎలా బతకాలి అని కంగారు పడలేదు. ఎలా ముక్తి పొందాలి అన్న విషయంలోనే కంగారు పడ్డారు. ఏ విషయం అయితే మనం ఎక్కువ కంగారు పడాలో జనరల్గా దాని గురించి ఆలోచించాం. ఎవరన్నా పోయినా వాళ్ళు పోయారని బాధపడుతుంటాం, కానీ మనకు కూడా ఎప్పుడప్పుడు తప్పదు, మనకేంటి నెక్స్ట్ అని ఆలోచించామని చెప్పి గురుగారు అందులో రాశారు. ప్రిపేర్డ్నెస్, దీనికి నెక్స్ట్ ఏంటి, మన ఎవల్యూషన్ ఏంటి, ఎక్కడికి ఆగిపోయింది. మంచి అయితే ఈ శ్రీకృష్ణ భగవానుడి గురించి మనం తెలుసుకోవడం అందరికీ తెలిసిన విషయాలే, కానీ ఒకసారి మళ్ళీ తలుచుకుందాం. మనకి జువాలజీలో, అంటే నేను జువాలజీ లెక్చరర్ని కాబట్టి చెప్తున్నాను కాదు, నాన్నగారు కూడా గురుగారు కూడా పరిణామ సిద్ధాంతం గురించి కూడా రాశారు. పరిణామ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ముందు నీళ్ళల్లో ఉండేటువంటి చేప లాంటి జీవులు వర్టిబ్రేట్స్లో వచ్చాయని, తర్వాత నేల మీద నీటిలో ఉండేటువంటి జీవులు ఉభయచరాలకం యాంబిబియన్స్ అని, తర్వాత నెక్స్ట్ లెవెల్ అట్లా మనిషికి జంతువుకి మధ్య లక్షణాలు, ఇవన్నీ కూడా మనకి అవతార సిద్ధాంతంలో కూడా వివరించారు. మత్స్యావతారం పూర్తిగా నీళ్ళలో ఉంది. తర్వాత వరాహావతారం, ఆ తర్వాత మనకి నీళ్ళల్లో నేల మీద ఉండేటువంటి కూర్మావతారం, పూర్తిగా మానవ రూపంతో వచ్చిన మొదటి అవతారం వామన అవతారం. ఇలా ఈ అవతారాలు వచ్చాయి, కానీ పరిపూర్ణ అవతారాలుగా మనం చెప్పుకునేది ముఖ్యంగా రాముడు, కృష్ణుడు, వీళ్ళిద్దరిని. అయితే రాములు వారు చాలా సాధారణంగా ఒక మామూలు సాధారణ మానవుడు లాగానే అన్ని అంశాల్లో కనపడుతూ ఉన్నారు. రాముడు అవతారంలో ఎన్ని కష్టాలు పడ్డాడు ఏంటి, మన రామాయణంలో, వాల్మీకి రామాయణంలో చూస్తే చాలా విషయాలు మనకి తెలుస్తాయి. అయితే ఈ కృష్ణుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక
విలాస పురుషుడు లేదా వస్తువులను దొంగలించేవాడుగా చూసుకుంటే, అసలైన విషయం చూస్తే అసలు కృష్ణుడు పడినని కష్టాలు రాముడు పడలేదు. చిన్నప్పుడు చాలా చక్కగా రాజుగారి దగ్గర ముగ్గురు తల్లులు ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. ఎంతో ఉల్లాసంగా విలాసవంతంగా రాములు వారు పెరిగారు. మరి కృష్ణుడు పుట్టింది ఎక్కడ? జైల్లో. అందుకే మనం జైలు అనుకుంటే మనకి ఇది కూడా టెర్మినాలజీలో వచ్చేస్తుంది. శ్రీకృష్ణ జన్మస్థానం అంటారు కదా, ఎవరైనా జైలుకి వెళ్తే శ్రీకృష్ణ జన్మస్థానంకి వెళ్ళారంటారు. అంటే కృష్ణుడు పుట్టడంలో కూడా మనకి చక్కటి సైన్స్ కాన్సెప్ట్ని కూడా అక్కడ కూడా చెప్పుకుంటారు. మనకి భారతంలో భాగవతంలో కూడా గొప్ప గొప్ప సైన్స్ కాన్సెప్ట్స్ కనబడతాయి. ఈ గాంధారికి పుట్టినటువంటి పిండాన్ని వ్యాసుల వారు 100 భాగాలుగా చేస్తే 100 మంది కౌరవులు వచ్చారని చెప్పుకుంటాం కదా. ఇదే సైన్స్లో మనం పాలీ ఎంబ్రియోని బహుపిండత్వం అంటారు. ఒక ఎంబ్రియో నుంచి అంటే ఒక జైగోట్ పిండం నుంచి చాలా జీవులు వస్తే కొన్ని రకాల జీవరాశుల్లో ఇలాంటి లక్షణం ఉంటుంది. చాలా అరుదుగా ఉంటుంది. ఇది మనకి మహాభారతంలో కనబడుతుంది. అయితే ఇప్పుడు ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ అని టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటుంటారు కదా. ఫెర్టిలైజేషన్ టెస్ట్ ట్యూబ్లు అయిన తర్వాత గర్భాశయంలోకి మారుస్తుంటారు. ఇలా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టేట్టుగా ఈ కొత్త టెక్నిక్స్ అన్ని గత 20-30 ఏళ్ళుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ దేవకి దేవి ఆవిడ పుట్టే 8వ సంతానం వల్ల తనకి ప్రాణభయం ఉందని కంసుడు వాళ్ళిద్దరినీ కూడా జైల్లో పెడితే 6 పిల్లలు పుట్టడం, వాళ్ళని చంపేయడం జరిగిపోయింది కంసుడు. 7 వారి విషయాన్ని విష్ణు పురాణంలో విషయాన్ని కూడా తీసుకుని గురుగారు ఇందులో మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ విష్ణువు యొక్క రూపంలోనే 2 అంశాలు అని చెప్పి కృష్ణ బలరాముని చెప్తారు. అది రెండోది ఈ విష్ణువు యొక్క మాయ, ఈ విష్ణుమాయ, యోగమాయ అంటాం కదా. విష్ణుమాయ ఆవిడ యొక్క సహకారంతో దేవకి దేవి గర్భంలో ప్రవేశించిన ఆ పిండాన్ని ఆవిడ మార్పిడి చేసి రోహిణి గర్భంలోకి ప్రవేశింపజేసింది. అంటే ఇలా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ అన్నమాట ఇది. ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? టెస్ట్ ట్యూబ్లో ఫెర్టిలైజేషన్ అని దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం, అది అలాంటిది కాదు. ఇంకా అడ్వాన్స్ టెక్నిక్. డైరెక్ట్గా ఒక గర్భాశయం నుంచి ఇంకో గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేయగలరు. అది చాలా ఇప్పుడు సైన్స్లో కూడా చేయనటువంటిది. అంటే కొన్ని పశువుల వాటిలో చేసినా అది గర్భాశయం దాకా రాకముందే చేస్తారు. కానీ ఇది డైరెక్ట్గా దేవకి దేవి గర్భం నుంచి అక్కడికి మార్చేసేయడం జరిగింది. అంటే 7వ గర్భం పుట్టకముందే చనిపోయింది అని కంసుడు అనుకున్నాడు. కానీ అది వేరే గర్భంలోకి మారిపోయింది. ఆవిడ ముందుగానే వెళ్ళిపోయి నందుడింటికి చేరి అక్కడ క్షేమంగా ఉండడానికి వెళ్ళింది. మరి ఈ కృష్ణ పరమాత్మ పుట్టింది అష్టమి రోజు. అష్టమి అంటే కష్టాలు అన్నాం కదా. కానీ అష్టమి రోజు కృష్ణుడు డైరెక్ట్గా సుఖాలతో కాకుండా అర్ధరాత్రి జైల్లో పుట్టి, అలాంటి పుట్టడంతో శంఖచక్ర గదా లాంఛనాలతో తల్లిదండ్రులకు దర్శనమిచ్చారు. వీళ్ళు విష్ణువంశ విష్ణురూపుడు అని నేరుగా అంత గుర్తించలేని స్థితిలో రాముల వారిని వాళ్ళందరూ చూశారు. కానీ కృష్ణుడు సాక్షాత్తు విష్ణువు యొక్క రూపమే అని చాలామందికి నేరుగా నిదర్శనమైంది. అయినా కానీ ఈ మాయ మామూలు మాయ కాదు, విష్ణు మాయ అంటే ఇది ఆ కృష్ణుణ్ణి
తీసుకెళ్ళి చివరికి అర్ధరాత్రి సమయంలో బుట్టలో పెట్టుకుని తీసుకెళ్తే ఈ ఆదిశేషుడు దాన్ని కాపాడుతూ అక్కడ రేపలలో చేర్చారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన ఆ అమ్మాయిని, పాపని తీసుకొచ్చి యోగమాయ వంశతో పుట్టినటువంటి పాపని ఇక్కడ చేర్చారు. మరి ఆ కృష్ణుడు చిన్నప్పుడు బాలరిష్టాలు, బాలగండాలు అంటారు కదా, పుట్టడంతోనే మరి పుట్టిన కొన్ని రోజులు కూడా కాకముందే ఆమెను చంపడానికి బయలుదేరింది పూతన. ఆ పూతన దగ్గర పాలు తాగుతున్నట్టే తాగి ప్రాణాలే తాగేశాడు బాలకృష్ణుడు. ఆయన రాక్షస సంహార కార్యక్రమంలో మొదటి ఘట్టం అక్కడితోటే స్టార్ట్ అయింది. కానీ భగవంతుడి యొక్క ఎక్కడ మనం భగవంతుడు శిక్షిస్తున్నాడు అని కనిపించే చోట కూడా దాంతోపాటు అంతే కరుణ, కటాక్షం రెండు కనబడతాయి. అక్కడ పూతల్ని చంపాడు, కానీ పరమాత్మకి పాలు ఇచ్చినటువంటి ఆ పూతన చనిపోయి ఆమె దహనం చేస్తుంటే శరీరంలోంచి పరిమళ ద్రవ్యాల వాసన రావడాన్ని చూసి రేపల వాసులు అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఇంత పెద్ద రాక్షసు ఏంటి, ఈమె చనిపోతే ఈమె తగలబెడుతుంటే ఇలాంటి చక్కటి వాసన ఎలా వచ్చింది అని. పరమాత్మకి పాలిచ్చి చనిపోయింది కదా, మరి ఆమె ప్రాణం తీసినట్టే తీసి ఆమెకి ఉన్నతమైన స్థితిని కలిగించాడు పరమాత్మ. అది ఈ మహాత్ములు ఎంతమందో కూడా ఇలాగే, అంటే మనకి భగవంతుడు అంశాన్ని ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ కరుణ కటాక్షం అనేది అవ్యాజమైన కరుణ. వివేకానందుడు రావడం కోసము, అంటే గురువును చూడాలని శిష్యుడు ఆరాటపడడం కాదు, శిష్యుడు కోసం గురువు ఆరాటపడ్డాడు. ఆయన రామకృష్ణ పరమహంస కాళీమాత దగ్గర ప్రార్థించాడు, నరేంద్రుడిని పంపించవా అమ్మ, నరేంద్రుడిని పంపించి, ఇంకా రాలేదే రోజు ప్రార్థిస్తాడు. చదువుకుంటే నిజంగా చాలా ఆశ్చర్యం, కన్నీళ్ళు వస్తాయి. మనకి భగవంతుడి కోసం, గురువు కోసం శిష్యుడు ప్రార్థించడం ఉంది. శిష్యుడు కోసం శిష్యుడు రావాలి, శిష్యుడిని చూడాలి అని గురువు తాతాలా. అంటే ఏదో ఒకటి మామూలు కోరికలు కోరేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వీటికి అతీతమైన మనుషులు ఎవరన్నా వస్తే అలాంటి వాళ్ళు చాలా మందికి ఉపయోగపడతారు. వీళ్ళందరూ మిగతా వాళ్ళని కూడా తరింపజేయడానికి పనికొచ్చేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కావాలి అని చెప్పి. అందుకే సాయిబాబా కూడా చెప్తాడు, ఏదోటి నన్ను కోరికలు కోరేవాళ్ళే వస్తున్నారు, కానీ అసలైన జ్ఞానం గురించి కానీ భగవంతుడి గురించి కానీ తెలుసుకోవాలని ఎవరు లేరు. మీరు రామకృష్ణ పరమహంస అంటాడు, నువ్వు ఎప్పుడన్నా దేవుడిని చూసావా అని వివేకానందుడు అడిగితే, నీతో ఎలా మాట్లాడుతున్నానో, నిన్ను ఎలా చూస్తున్నానో అంతే స్పష్టంగా నేను భగవంతుడిని చూస్తున్నాను, అలాగే మాట్లాడతాను. అంత తీవ్రత, నీకు తీవ్రమైన కోరిక భగవంతుడిని చూడాలని ఉంటే తప్పకుండా ఆ భగవంతుడు కనబడతాడు అని రామకృష్ణ పరమహంస చెప్పాడు. ఇలా మనకి ఈ కృష్ణ పరమాత్మ విషయంలో, అంటే మనం మధ్యలో వేరే రిఫరెన్స్లు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఎప్పుడో జరిగిపోయిన పురాణాల గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు అవన్నీ జరుగుతాయా, ఉంటాయా, పెడతాయా అని చెప్పి చాలా మందికి అనుమానాలు కలుగుతూ ఉంటాయి. మరి ఆయన తుకారాం శరీరంతో ఆయనని డైరెక్ట్గా విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోవడానికి చూసిన వాళ్ళు ఉన్నారు. ఎవరో ఆయనకి కనబడ్డ కొంతమంది అనుభవాలు చెప్తుంటారు, వాళ్ళకి కలిగినవి కళలో కనబడినవి చెప్తే మరి ఆయనకి కళలో కనబడింది నిజమో అబద్ధమో ఎవరికో తెలియదు. మొన్న ఈవెన్లో ఆ ప్రతిష్టల టైంలో, వినాయకుడి ప్రతిష్టల టైంలో ఎంతో సేవ చేసినటువంటి ఆయన సీనియర్ యోగ మిత్రులు ఆయన మాస్టర్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటూ వచ్చారు.
ఆయన ఈమెన్లో స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఈ ప్రతిష్ట కోసం చాలా సర్వీస్ చేశారు. ఆయన ఎవరు ల్యాండ్ మీకు ఇస్తాము ఇక్కడ టెంపుల్ కట్టుకోండి అని గురుగారి దగ్గరకు వచ్చారు. అది నేను తీసుకోవాలో లేదో నీకు తర్వాత చెప్తాను, నువ్వు ముందు 40 రోజులు నేను చెప్పినట్టుగా సుందరాకాండ పారాయణ చేశాక పరమాన్న నైవేద్యం పెట్టి నాకు తీసుకురా హైదరాబాద్ అని చెప్పారు గురుగారు. ఆయన 40 రోజులు సుందరాకాండ పారాయణ పూర్తి చేసి లాస్ట్ 40 రోజు నైవేద్యం పెట్టే రోజు ఆ రోజు ఏంటా అని చూస్తే హనుమ జయంతి. గురుగారు చెప్పినప్పుడు 40 రోజుల తర్వాత హనుమ జయంతి వస్తుంది అని లెక్కేసుకుని చెప్పలే, సడన్ గా చెప్పారు నువ్వు 40 రోజులు సుందరాకాండ పారాయణ చేసుకుని నా దగ్గర 40 రోజులు పూర్తయ్యే రోజుకి హనుమ జయంతి కరెక్ట్గా. అంటే అక్కడ కట్టాలనుకున్న టెంపుల్ ఏమో వినాయకుడు, పూజ చేయమందేమో హనుమంతుడిని. అలా మోదన్ గారు రాములు గారు కనబడి ఆయనకి భాగవతం రాయమని చెప్పినటువంటి దర్శనమైంది. అంటే మహాత్ములు వాళ్ళు కేవలం చదువుకుని తెలుసుకుని గొప్ప గొప్ప విషయాలు రాయలేదు. నేను విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరచును అని చెప్పి ఉత్తరామార్చుడు రాశారు. విన్నంత అంటే పెద్దవాళ్ళు చెప్పారు, కన్నంత అంటే చూసినది. చూడటం ఏంటి, ఎవరైనా వినడం చదవడం ఉంటుంది కదా, చూడటం ఏంటి. మహాత్ములు అలా వాళ్ళ కళ్ళ ముందు కనబడతాయి జరగబోయేవి, జరిగినవి, రాయబోయేవి. వాల్మీకి రామాయణం రాస్తుంటే కొంతవరకు క్లుప్తంగా రామాయణం గురించి చెప్పాడు నారద మహర్షి. నువ్వు రాస్తుంటే నీకే స్ఫురిస్తుంది అని ఆశీర్వదించాడు బ్రహ్మ. ఆయన రాయడం మొదలెట్టాడు, పూర్తయింది. ఆయన రాముల వారు అవతారం రావడానికి ముందు మొదలెడితే అది పూర్తయ్యేసరికి అవతారం కూడా రావడం అయింది, పూర్తయింది. అది అట్లా పూర్తయింది. ఇంకో ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా ఈమెనే అయింది, దాంట్లో ఇంకో విషయం కూడా చెప్పారు. ఆయనకి చివరికి 40 రోజులు పూర్తయింది, ప్రసాదం తీసుకొచ్చారు. సరే ఇక్కడ కడదాం టెంపుల్ వినాయకుడిది, తప్పకుండా మీరందరూ కాంట్రిబ్యూషన్స్ వేసుకుని చేయండి అన్న. ముందు నీతోటే స్టార్ట్ చేద్దాం, ఎంత ఉందో తీయండి. నా దగ్గర ఏం లేదు గురువుగారు, 5 రూపాయలే ఉంటుంది. పర్లేదు 5 రూపాయలు ఇవ్వండి. 5 రూపాయలతో స్టార్ట్ చేస్తాం. అంటే ఆ సంకల్పం మంచి సంకల్పంతో మంచి మనస్సుతో ప్రారంభం చేస్తే ఆ కార్యక్రమాలు ఈజీగా, అంటే మనం ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఎక్కువ పలుకుబడి ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు సంస్థ కావాలి అని గురువుగారు కోరుకోలేదు. మనస్ఫూర్తిగా సహకారాన్ని ఇచ్చేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, గురు సేవ చేసేవాళ్ళు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ తోటి నడవాలనుకున్నారు. అయితే ఆ మాస్టర్ గారు చెప్పారు, చివరికి ఆయనకి ఏదో పనుల విషయంలో లెటర్ రాస్తూ ఆయన టీచర్ గారి పేరు, స్కూల్ పేరు రాసి ఈమని అని వేరే ఊరి పేరు. సో అక్కడ ఇంకో కొల్లూరు అనే ఊరి పేరు రాసి గురుగారు లెటర్లో అడ్రస్లో కొట్టేసి ఈమెని అని రాసి పోస్ట్ చేశారు. ఆ రోజు లెటర్ మాస్టర్ గారికి అందేటప్పుడు అందరూ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకున్నారు. కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి కాదు, అందరికి అయిపోయింది, టైం దాటిపోయింది, నాకేం ట్రాన్స్ఫర్ కాదు అని. ఇందులో గురుగారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది. కొల్లూరు అని రాసి కొట్టేసి ఈమెని రాశాను. గురుగారు మర్చిపోయింది, కొల్లూరు అని రాసేది నాకు ఈమెనైతే అనుకున్నారట. కాసేపు ఆయన ట్రాన్స్ఫర్ ఆఫర్స్ వచ్చాయి, కొల్లూరుకు ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఇది అందుకే నాకు చెప్పాను, కొన్ని అనుభవాలు ఏంటంటే కళలో కనపడినవి, దృశ్యాలు అనేవి ఉంటాయి. అలా కాదు, ఫిజికల్గా చూసిన అనుభవాలు ఎంతమందికో ఈ రోజుకి అవుతున్నాయి. మహాత్ములు ఎంతమందో అలాంటి అనుభవాలు చూశారు. మనకి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి ఇది ఒక చిన్న ఎగ్జాంపులే, కానీ
అలాగే అదే డెడికేషన్తో అదే నమ్మకంతో, అందుకే గురువుగారు నాకు చెప్పారు కదా, పుస్తకంలో హాజీ వారీషాలో రాశారు, మట్టి ముద్ద తీసుకుని ఇది నా గురువు అని నమ్మకంతో ఆ గురువుని సేవించిన వాడు గ్యారంటీగా తరింపబడతాడు. కానీ పట్టుకున్న గురువుని, పట్టుకున్న మార్గాన్ని వదలకుండా అదే సాధన కంటిన్యూ చేయాలి. మనం మొక్క రావాలి అని చెప్పి గులాబీ కొమ్మ తీసుకొచ్చి నాటుతాం, కొన్ని రోజులు దానికి పోషణ చేస్తే వేరు వచ్చి కొత్త మొక్క తయారవుతుంది. అంతేగాని ప్రతిరోజు పీకి చూసి వేరొచ్చిందా అంటే పీకి చూస్తే రాదు. అలాగే మన సాధన ఫలితాలు కూడా అలాగే. కొంతమంది మనం చెప్తాం ప్రాబ్లమ్స్లో వాళ్ళకి 5 సత్సంగాలు అటెండ్ అవ్వండి, చాలా మంచిది, తగ్గుతుంది. రెండో సత్సంగం అవగానే తగ్గిందా లేదా అంటే అంత ఫాస్ట్గా అట్లా కాదు. మన కర్మని తగ్గించుకోవడం ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. అంటే కనీసం ఈ కష్టాల కోసం దేవుణ్ణి ప్రార్థించి ఆ కష్టాల నుంచి బయటపడి చివరికి అసలైన కోరికలు లేని స్థితిని మనం కోరకపోయినా ఆ భగవంతుడే ఇస్తారు. ఎలా అయితే బలి చక్రవర్తి దగ్గర మొత్తం అన్నీ తీసుకుని పైకి చూడడానికి కిందకి తొక్కేసినట్టుగా కనబడినా ఆయన తన యొక్క పాదదాసుడికి కావలివాడుగా బయట సెక్యూరిటీ గార్డ్ లాగా గుమ్మం దగ్గర నిలిచిపోయినటువంటి ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహానికి ఏంటి అంటే సంపూర్ణ శరణాగతి. మరి అలాంటి శరణాగతి చేస్తే ఈ కుంతీదేవి కూడా అందుకే ప్రార్థించింది, కృష్ణ నాకు కష్టాలు ఎప్పుడూ ఉండేట్టుగా అనుగ్రహించు. కష్టాలంటే కష్టాలు పోవడం కోసమన్నా భగవంతుని ప్రార్థిస్తుంటాం కదా, నిరంతరం భగవంతుడు ధ్యానించుకోవడానికి అదొక మార్గం అని చెప్పి. అయితే ఈ కృష్ణుడు ఇంతమంది గోపికలు, వీళ్ళందరూ అష్టభార్యలు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కానీ ఆ కృష్ణుడికి ఆ వల్ల పిల్లలకి ఉన్నటువంటి చక్కటి ప్రేమ సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆ భాగవతం చదివితే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, వీళ్ళు మామూలు మనిషి అనుకుని వాళ్ళతో కృష్ణుడితో ఉన్నా సరే వాళ్ళకి తెలియకుండానే భగవంతుడితో ఉన్నప్పుడు ఆ ప్రేమ, ఆ మాధుర్యం టోటల్గా వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంటే వాళ్ళు తినే అన్నాన్ని, ఎంగిల్ని కూడా గొల్లవాళ్ళు పశువులు కాయడానికి వెళ్ళినప్పుడు ఓ ముద్ద తిను కృష్ణ అని కృష్ణుడి నోట్లో పెట్టడం, ఇందులో వాళ్ళు తింటున్న అన్నమే ఇంకా ఎంతో రుచిగా, ఎంతో అమృతమైన ఆహారంగా వాళ్ళకి మారిపోవడం. ఇదే దేవుణ్ణి ప్రార్థించి పూజించి అన్నం తినమని చెప్తారు మనకి, అది మహాప్రసాదం అవుతుంది. ఇంట్లో తిన్నా, గుడికి వెళ్ళకపోయినా సరే. కానీ మనకి డైలీ లైఫ్లో ఏమైపోతుందంటే చాలామంది స్నానం కూడా చేయకుండానే వంటలు ప్రారంభించే పరిస్థితులు చాలామందికి ఉన్నాయి. గౌరవ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోవాలి, కంగారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అదే మన గురువుగారు ఏం చెప్పారు, మనం కంపల్సరీగా తినే ఆహారాన్ని స్నానం చేసి వండుకుని దేవుడికి నైవేద్యం పెట్టి తీసుకోవాలి. బాబా కూడా చెప్పాడు, నీ తినే ప్రతిదీ భగవంతుడు ఇచ్చిందే అని చెప్పి ముందు భగవంతుడికి ఇచ్చి తర్వాత నువ్వు తీసుకుంటే దాన్ని 2 రకాలుగా ఉపయోగపడుతుందని బాబా చెప్పాడు. ఇది మనం తీసుకోవచ్చా లేదా అనే వివేకాన్ని మనకి ఇస్తుంది. రెండోది, భగవంతుడు ప్రసాదంగా తీసుకుంటే మన మనస్సుని, శరీరాన్ని కూడా పావనం చేస్తుంది అని చెప్పి, ఇలాంటి అంటే ఎంతో సాధన, జన్మలకి సాధన చేస్తే కానీ ఒక ఉన్నతమైన స్థితికి రాని పరిస్థితి కేవలం ఆ ప్రేమ వల్ల మాత్రమే ఈ గొల్లవాళ్ళు వీళ్ళందరూ కూడా గోపికలు సాధించారు. మరి కృష్ణుడు అవతారం పర్పస్ వేరే ఉంది కాబట్టి ఆయన అక్కడ కంసుడిని చంపడానికి వెళ్ళి తిరిగి వెనక్కి బృందావనానికి రాలేదు. వీళ్ళంతా నంద యశోదులే కాకుండా ఆ వెళ్ళవాళ్ళందరూ కూడా ఎంతో ఆత్రంగా, ప్రేమగా
విరహంతో బాధతోటి అలా ఎదురు చూస్తూ ఉంటే మరి ఒక రోజు ఆయనకి చాలా ప్రియమిత్రుడు భక్తుడైన ఉద్ధవుడిని పంపించారు. అంటే భగవంతుడు ధ్యానం చేస్తూ 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 ఉంటే ఆ భగవంతుడి యొక్క రూపం గుణాలు కొన్ని ఆ శిష్యులు కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే కొంతమంది శిష్యులను చూస్తుంటే మాకు గురువుగారిని చూసినట్టు ఉంటుంది, వాళ్ళు గురువుగారు మిమ్మల్ని చూస్తే గురువుగారు చూసినట్టు ఉంటుందని మా పిల్లల్ని కాబట్టి మమ్మల్ని అంటుంటారు. కానీ గురువుగారు శిష్యుల్లో కూడా ఎంతోమంది అదే డెడికేషన్. అలాగే మొన్న గురుగారు సీనియర్ శిష్యుడు ఆయన చెప్పాడు, సాంబశివరావు గారు మాస్టర్ చాలా మంది తెలుసు మీరు. ఆయన వాళ్ళ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయితే గురువుగారు ముహూర్తం పెట్టి పలానా రోజు పలానా చోట అంతా చేశాక పెళ్లికి వెళ్ళడానికి వన్ ముందు దాకా కూడా ఆయన పంపించలేదట, పనులతో ఉండిపోయి. సొంత కూతురు పెళ్లికి వన్ ముందు వెళ్ళారు. కానీ ఈ లోపల వాళ్ళ బంధువులు వాళ్ళు వెళ్ళి ఎక్కడ ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. గురువుగారు శిష్యులే కాదు, మా ఇంట్లో మా అమ్మగారు కూడా చాలా టెన్షన్ పడేవారు. ఒకసారి మా చెల్లెలు పెళ్లి సమయంలో పెళ్లి టైము మనం ఆడపెళ్లి వాళ్ళ ఏర్పాట్లు మనం జాగ్రత్తగా ఉండాలి, అది ఇది కంగారు పడుతుంటే పొద్దున్నే లేచి గ్రౌండ్ చుట్టూరా వాకింగ్ చేసి వచ్చి ఆసనాలు వేసుకుని ప్రేయర్ చేసుకుని రొటీన్లో ఆయన చేసుకునే కార్యక్రమాల్లో ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుని వెళ్ళి పెళ్లి జరిపించారు. కానీ చాలా వైభవంగా జరిగిందని చెప్పి ఎన్నో రోజులు చెప్పుకున్నారు. అంటే ఆ ప్లాన్ సిస్టమ్ ఎంత పకడ్బందీగా చేయాలో ఏర్పాట్లో ఏమాత్రం బద్ధకం లేకుండా కార్యక్రమాన్ని చేస్తారు. కానీ అది ఏమవుతుందో ఏంటో అని టెన్షన్ పడకుండా ఎలా ఉండాలో అందరికీ చెప్పడం కాదు, చేసి చూపించేవాడే మహాత్ములు. చెప్పిందే చేశాడు, చేసిందే చెప్పడం. ఇది చాలా రేర్గా ఉండే క్యారెక్టర్. బయట వాళ్ళకి చెప్పడమే కానీ మనమేం ఫాలో కాకుండా ఉంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎలాంటి అనారోగ్య పరిస్థితి వచ్చినా ఏమొచ్చినా సరే నాకు ఈ శరీరాన్ని పట్టుకుని వెళ్ళాలని లేదు అని చెప్పారు గురుగారు. 2007లో చెప్పారు. నేను ఇంకా ఎవరికో కనపడ్డారు, పొద్దునే కళ వచ్చిందంటే కలరా మా చెల్లెలకి కళ అంటే నీ మొహం, నేనే వచ్చాను, నాకు ఇంకా శరీరంతో అవసరం లేదు అని చెప్పారు. అలా ఉండాలి అనుకుంటే ఉండగలిగే అవకాశం ఉన్నా సరే వాళ్ళు ఇచ్చామాత్రంగా ఆ శరీరాన్ని గొప్పవాళ్ళు అలా వదిలేయగలరు. అట్లా మనకి ఇందులో ఆ కృష్ణుడు ఉద్ధవుడు ద్వారా పంపించింది ఆ ప్రేమ సందేశం మనకి ఆ భాగవతంలో ఎంతో మనకి హృదయాన్ని అందుకునే విధంగా ఉంటుంది. అప్పటిదాకా వాళ్ళందరికీ చాలా కోపం వస్తుంది, మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు కదా, ఇన్నాళ్ళు ఇంత ప్రేమగా ఆప్యాయంగా ఉన్నాడు, ఆయన పట్టణానికి వెళ్ళాడు, పట్టణంలో బాగా సోకులు విధులు బాగా ఉంటాయి, వాళ్ళందరూ రాజకీయాలు ఇవన్నీ పడి మనకి మర్చిపోయాడు, ఇలా తిడదాం దెబ్బలాడదాం అనుకున్న వాళ్ళు కాస్త ఒకసారిగా ఆ ఉద్ధవుడిని కలిసేసరికి ఉద్ధవుడు చెప్పిన మాటలు వినేసరికి ఏమాత్రం కృష్ణుడు మిమ్మల్ని మర్చిపోలేదు. ఆయన డైరెక్ట్ సందేశం చెప్పాడు, మీరు కేవలం ఎన్నో జన్మలు సాధన చేస్తే కానీ పరమాత్మ మీద అలాంటి ప్రేమ, వాళ్ళ యొక్క ప్రేమ భక్తి ఎలాంటిది అంటే ఇది రైట్, ఇది రాంగ్, ఇది కరెక్ట్ రిలేషను, ఇది రాంగ్ రిలేషను అనేటువంటి ఏమాత్రం లేకుండా కృష్ణుడిని పూర్తిగా ప్రేమించారు. అక్కడ కేవలం గోపికల గురించనే కాదు, వాళ్ళు గోపికలైనా గొల్లవాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా అన్నిటికన్నా కూడా అల్టిమేట్, ఎవరైనా ఒక లిమిట్స్ ఉంటాయి ప్రేమకి కానీ అభిమానానికి కానీ, ఆ లిమిట్స్ అన్ని వదిలేసి ప్రేమించారు. అది రైట్ రాంగ్. అందుకే మహాత్ముడు గోపికల తరఫున ఏదో పాట రాశారు మరాఠీ భాషలో, దాని మీనింగ్ చూస్తే ఎంత బాగుందో. కృష్ణ వేణు వాయించకు అని వేడుకున్నట్ట. నువ్వు వేణు వాయిస్తే మేము ఇంటికి వెళ్ళలేకపోతున్నాం,
నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నాం, నేను చూడకుండా ఉండలేకపోతున్నాం, మా ఇంటికి వెళ్ళాలి, మేము కుటుంబాన్ని చూసుకోవాలి, సంసారాన్ని చూసుకోవాలి, కాబట్టి వేణు ఆపేసి కృష్ణ అని వెళ్తున్నారు. అంటే ఆ కృష్ణుడి యొక్క వేణుగానం, మరి ఆ వేణు చేసుకున్నటువంటి భాగ్యం ఏంటో నిరంతరం ఆ కృష్ణ భగవానుడు పెదాలు తన మీద ఎందుకున్నాయి అంటే దానికి కూడా వివరం చెప్పారు. తనకంటూ తాను ఏమీ లేకుండా బోలుగా ఉండడమే. సొంత తెలివి వాడకని చెప్తుండేవారు, గురువుగారు చెప్తుండేవారు కదా, అలాగా తను సొంతగా ఏమీ లేకుండా లోపల మొత్తం ఖాళీగా ఉండడమే. దాంతో పరమాత్ముడు కలిగించాల్సిన రాగాలని దాని గురించి చక్కటి రాగాల్ని కలిగించాడు. ఆ కృష్ణుడు అంతటి చక్కటి రాగాల్ని మురళి ద్వారా పలికించడానికి అది చేసుకున్న భాగ్యం ఏంటి అంటే ఏం సాధన చేసిందంటే ఏం లేదు, పరమాత్ముడు ఎలా చెప్తే అలా ఆడడానికి సిద్ధంగా అది ఉండడం వల్లనే ఇది అంతా కూడా సాధ్యమైంది. అయితే మనం ఎక్కువ ఈ సమయం తీసుకోకుండా మనం ముగిద్దాం. ఈ మహాత్ములు గొప్పవాళ్ళు ఇందాక చెప్పుకున్నాం కదా, దంతావక్రుడు, శిశుపాలుడు, వాళ్ళని వాళ్ళ పాపాలు లెక్కపెట్టి చంపినట్టు కనబడిన వాళ్ళ ప్రాణాలను తీసుకుని వాళ్ళకి ముక్తిని కూడా కలిగించాడు. అయితే మనం వాసుదేవుడిని ధ్యానించుకోవడం ఎంత ముఖ్యమో, వాసుదేవుడు వేషం వేసుకుని తిరిగే ఈ కపట గురువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అని కృష్ణుడు చెప్పినట్టుగా మనకి వాసుదేవుడితో పాటు పౌండ్రక వాసుదేవుడి విషయం కూడా అర్థమవుతుంది. ఆయనే శ్రీ మహావిష్ణువు అనుకునేవాడు. చక్కగా నామాలు పెట్టుకుని తిరిగి శంఖ చక్రాలు చక్కగా చేయించుకుని పెద్ద పెద్దవి మెటల్తో ఆయుధాలు చేయించుకుని అటొకటి ఇటోటి పెట్టుకునేవాడు. ఆయనే శ్రీ మహావిష్ణువు అని తానే ఫీల్ అయిపోయేవాడు. ఇందాక చెప్పానే మహాత్ముని అనుసరించాలి కానీ అనుకరించకూడదని ఆయన విష్ణువుని అనుకరిద్దామని ట్రై చేశాడు. నిజంగా ఫీల్ అయ్యాడు, తానే మహావిష్ణువు అనుకునేవాడు. అనుకుని అందరినీ తననామే చేయమని వాళ్ళందరినీ బాధిస్తున్నాడు. చివరికి ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి ఆయన ఇంత తప్పు చేసినా సరే ఆయనకి కష్టపడకుండా సునాయాసం పడకుండా ఒకసారి ఆయన చక్రంతో ఆయన్ని చంపేశాడు. కానీ అంతకాలం తానే వాసుదేవుడని ఫీల్ అయ్యాడు, ఆ పేరుని కంటిన్యూస్గా ఉచ్చరించాడు కాబట్టి దానికి ముక్తి కలిగిస్తున్నా అని చెప్పి తనలో ఐక్యం చేసుకున్నాడు. అంటే భగవంతుడి యొక్క తత్వం ఏంటంటే ఆ తప్పుని శిక్షించడంతో పాటు వెంటనే దాన్ని కరుణించగలిగేటువంటి అపారమైన కరుణ. అంటే ఒక కంట కరుణ, ఇంకో కంట కోపం, రెండు ఇందాక నరసింహస్వామి గురించి చెప్తున్నాం కదా, అలా ఏకకాలంలో వర్షించగలిగినటువంటి భగవంతుడి యొక్క కృప లాంటివి. అంటే మనం పరిణామ క్రమంలో చాలా తప్పులు చేసి ఈ వైకుంఠపాడిలో పాము తింటే కింద పడిపోయి మళ్ళీ నిచ్చినెక్కితే పైకెక్కినట్టుగా భగవంతుడి నామాన్ని పట్టుకుంటుంటే అలా పైకెళ్తూ ఉంటాం. కానీ కలిపురుషుడి యొక్క ప్రభావంతో చెడు ఆలోచనలోకి తగినప్పుడల్లా మళ్ళీ పాము నోట్లో పడి వెనక్కి వస్తుంటాం. కనుక మనం ఇంకా ఇంకా నిచ్చెన పట్టుకుని పైకెక్కినట్టుగా మన ప్రయాణం ఉన్నతంగా సాగడానికి మన ప్రయత్నం భగవంతుడిది గురువుది అనుగ్రహం సంపూర్ణంగా మనకి సహకరించాలని కోరుకుంటూ మిమ్మల్ని ఈ అనకాపల్లి శాఖలో ఈరోజు మనం భాగవతం గురించి మాట్లాడుకోవడం, అనకాపల్లి రేపల్లి రెండు చక్కగా పేర్లు కూడా కలిసినట్టుగా ఈ రేపల్ల వాసుడైన కృష్ణుడు ఆయన ప్రేమగా ఆయన ఎంతమంది పాపం గొల్లవాళ్ళని కష్టపెట్టినట్టు కనబడ్డారు. వెన్న దొంగిలిస్తున్నాడు, కనబడకుండా పోతున్నాడు, ఆ వెన్న దొంగిలించి కోడల ముందుకు పూసి వెళ్ళిపోతున్నాడు. అత్తగారు వచ్చి కోడలు తినేసింది అనుకున్నారు. ఇందులో కాళ్ళ జాడలు చూసి ఓ ఇవన్నీ కృష్ణమాయ అంటున్నారు. అంటే ఆ వైష్ణవ మాయ ఎంత గొప్పదంటే మనం ఎంత
ఇంద్రుడు బ్రహ్మ దాన్ని తప్పించుకోలేకపోయారు. బ్రహ్మను సృష్టించిన ఈ మహావిష్ణువు అవతారమే కృష్ణుడని గుర్తించలేక బ్రహ్మ మొత్తం గోదావరిని ఆవుని మొత్తం తీసుకెళ్ళిపోయే గుహలో పెట్టేశాడు. ఇంతమంది రాక్షసుల్ని చంపాడు కదా ఈ కృష్ణ పరమాత్మ, ఇప్పుడు ఏం చేస్తాడో, ఎంత టెన్షన్ పడతామో చూద్దామని చెప్పి సరదాగా వాళ్ళందరినీ దాచిపెట్టాడు. ఈయన అర్థమైపోయింది మొత్తం, ఆయన ప్రపంచాన్ని కన్నా బ్రహ్మ అయితే ఆ బ్రహ్మనే కన్నా వాడు కాబట్టి ఆయనకి వెంటనే మొత్తం అన్ని రూపాలు తానే ధరించేశాడు. వీళ్ళందరూ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకు, వాళ్ళ రూపంలో కృష్ణ పరమాత్ముడు వచ్చాడు. వాళ్ళకే తెలియకుండా ఇంకా విపరీతమైన ఎఫెక్షన్, ప్రేమ వాళ్ళని చూపించారు. ఆవు దూడలు వాటి రూపాన్ని కూడా ఆయనే పొందాడు. అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా విశ్వమయుడు, విశ్వాత్ముడు అని చెప్పినట్టుగా. అందుకే గురువుగారు విశ్వం విష్ణుడు అని విష్ణుదాస్ నామంలో మొట్టమొదటి పదాన్ని దీనికి తీసుకున్నారు. విశ్వమంతా వ్యాపించినటువంటి వాడే ఆ మొదటి పదానికి అంతా సర్వం వాసుదేవ భయం అన్నారు కదా. అందరి రూపాల్లో ఆ పరమాత్ముడి, కానీ టెంపరీగా వేరే వేరే రూపాలు ఆత్మల్లో వచ్చినా అక్కడ మొత్తం అన్ని రూపాలు ఆయనే పొంది చివరికి ఈ బ్రహ్మగారి భ్రమ తొలగిపోగానే మళ్ళీ ఆయన్ని అనుగ్రహించారు. మరి ఇంద్రుడి కోసం పూజ చేసి ఈ వాళ్ళందరూ కూడా, ఈ మధురాపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇంద్రుడిని పూజించడం అనేది ఆనవాయితీ వర్షాల కోసం. కానీ మనకి ఇవన్నీ ఫలపుష్పాలు ఇస్తున్న గోవర్ధనాన్ని పూజించండి, దానికి ఎందుకు అని కృష్ణుడు పక్కన పెట్టేసరికి ఇంద్రుడు కోపం వస్తే రాళ్ళ వర్షం కురిపించినా ఆయన చిటికిన వేలుతోటి ఎత్తి వాళ్ళందరినీ కాపాడాడు. చివరికి ఆ ఇంద్రుడికి, దేవేంద్రుడికి, బ్రహ్మకి వాళ్ళకే పుట్టిన ఈ వైష్ణవాన్ని తప్పించుకోవడం వీలు కాదంటే ఇక మామూలు వాళ్ళలో ఇది ఉండడం చాలా సామాన్యం. ఏమాత్రం మనం సాధించిన మన గొప్పతనం అనుకోవడం, ఏదైనా మనకి అడ్డులు వేరే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ కర్మ సంబంధించింది వేరే వాళ్ళు చేసిన దాని మీద తోసేయడం చాలా మందికి మనకి అలవాటు ఉంటుంది. కనుక ఈ మహాత్ముల కళలు ఇవన్నీ వినడం వల్ల, చదవడం వల్ల వాళ్ళందరూ ఏ విధంగా ఈజీగా తరించారు అనేటువంటి అంశాలు, అంటే భగవంతుడు కృప రావడానికి కంటిన్యూస్గా మనం మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాం కదా అని మనకు అనిపిస్తుంది. కానీ ప్రయత్నం చేయగా మనసులో మార్పులు, ఆ భగవంతుడు కథల మీద ఆసక్తి రావడం, ఇంకా భగవంతుడు కృప రావడానికి తొందరగా మనలో మనం చేసే పనుల్లో అన్నింటిలో మార్పు రావడానికి కూడా అదే కారణం అవుతుంది. ఈ కృష్ణ పరమాత్ముడు మనకి ఉపదేశించినటువంటి ఈ భగవద్గీత మనకి ప్రపంచంలోనే అన్నింటిలోకి చాలా గొప్ప, ఈ వేదాంత సారాన్నంతా కూడా ఉపనిషత్తుల సారాన్ని ఉపదేశించేటువంటి ఈ సారాంశంగా ఈ భగవద్గీత సాధించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే మనం కృష్ణం వందే జగద్గురు అంటాం. ఈ జగద్గురువుగా కృష్ణ పరమాత్మని పూజిస్తాము. మనం ఏ గురువును పూజించినా వాళ్ళందరూ కూడా ఈ పరమాత్మ యొక్క అంశంగానే మనం పూజిస్తాము, అలాగే పూజించాలి. అందుకని ఈరోజు మీ అందరితో పాటు ఈ భగవంతుడి విషయాలు మనం ఒకసారి గుర్తు చేసుకుని, కలుసుకుని మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి అనకాపల్లి వారందరికీ, వైజాగ్ వారందరికీ కూడా నా ధన్యవాదాలు. జయ గురు.